మీ ప్రొఫైల్, మీ వీడియోస్ అవన్నీ వాచ్ చేస్తున్నప్పుడు ఒకటి మీరు చెప్తున్న విషయంలో ఉన్నటువంటి ఆ గాఢత, అక్కడ దొరికినటువంటి అంటే ఆలయ శిల్పాలు ఉన్నాయి, పడగొట్టి భయంకరంగా ధ్వంసం చేసిన శిల్పాలు కళ్ళ నీళ్లు పడతాయి సార్. ఆలయాలు, మన పురాతన ఆలయాలు కూడా ఇది కూడా ఒక కారణం కాదు, ఇదే కారణం. ఇప్పుడు చెప్పవలసినవి చెప్పలేనప్పుడు చెప్పకూడని ఎన్నో బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంది. హైందవ శంఖారావం సభలోన సినీ గేయ రచయిత ఆయన ఒక మాట అన్నారు, కర్ణుడు హీరో కాదు విలన్, రావణుడు హీరోనా విలనా. మన సినీ పరిశ్రమ వక్రీకరించి చెప్పింది, అందుకు సిగ్గుపడాలి మనం అన్నారు. కానీ వీడికి కర్ణుడికి ఒకటే మంచి గుణం, పురాతన ఆలయాల నిర్మాణ శైలి అవన్నీ చూసినప్పుడు రమణ మహర్షి చనిపోయినప్పుడు హిందూ దేవాలయాలు అంత పవిత్రమైనవి అంటున్నారు, మళ్ళీ వాటిపైన భూత్ బొమ్మలు ఎందుకయ్యా? మరి వాళ్ళు కామ శాస్త్రాన్ని రాశారు కదా, అంటే దే ట్రీట్ ఇట్ యాజ్ ఏ సైన్స్. ఎస్, ముస్లింలు మన ఆలయాలపైన దాడులు చేసింది అది మన ధార్మిక విధ్వంసానిక, ఆదాయాన్ని దోచుకోవడానికి, సంపదను దోచుకోవడానికి. రెండూ సార్. చరిత్రను, ఇతిహాసాలని వక్రీకరించడంలో సినిమా ప్రముఖ పాత్ర వహించిందని. సార్ ఆలయం అనగానే మీరేమనుకుంటున్నారంటే సెక్స్ గురించి మాట్లాడడం నేరమని, ఎందుకు ఈ కల్చర్? సెక్స్ గురించి మాట్లాడడం నేరం. మళ్ళీ ఇప్పుడు అదే హిందూ ఉన్నటువంటి మన భారతదేశంలో పందుల్లాగా పిల్లల్ని కానీ రోడ్ల మీద వదులుతున్నారు. సరే, ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటి, వీడియో మీకు వీడియో చెప్తాను నేను ఇప్పుడు. ఓకే సార్, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఓకే సార్, ఆ వీడియో ఈ వీడియోతో జాయిన్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. గాంధీ వల్ల స్వరాజ్యం రాలేదని అంటారా మీరు? దాని వల్లనే స్వాతంత్రం వచ్చింది అంటే మాత్రం అంతా బట్టలిప్పదీసి మొత్తం అంతా మమ్మల్ని బజార్లో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో అడుక్కు తినేవాడు లేడు. అంటే ఆలయాలంటే కేవలం మొక్కడానికే కాదు. తిరుమలకి ఎక్కడి నుంచి వస్తారు? హిందువులకు దేవుళ్ళ సంఖ్య ఎక్కువ, 3 కోట్ల మంది దేవుళ్ళు అవసరమా? ఉన్నాయండి. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు? కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం, అందులోన 6 గదులు ఉంటే 5 గదులు ఆల్రెడీ దోచుకోవడానికి వచ్చినటువంటి తురకలు మాత్రం. అలాంటి సంప్రదాయం నుంచి పుట్టిన మనము ఎందుకు సెక్స్ గురించి ఇంకొక ఇదే సంకల్పం కాశ్మీర్ లో ఉండేవాడు కూడా చేస్తారు. మీరు మా స్టూడియోకి వచ్చి ఇంతకుముందు చేసినటువంటి ఒక టాక్లోన ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు, పార్సీ అనేటువంటి ఒక వాదం చెలరేగింది. కింద కొంతమంది కూడా కామెంట్ చేశారు మిత్రులు. దానికి మీ నుంచి వివరణ అడగాలని మాకు. ఫిరోజ్ ఖాన్ పార్సీ గాని అయితే ఆయన సమాధి ఎందుకుంది? వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తే తెలుస్తుంది మీకు. నేను చెప్పింది ఉంటేనే చెప్పాలా? అవునవును. హాయ్, హలో, అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మనందరి ముందు ఓ విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన నడుస్తున్న విజ్ఞాన ఖనిగా చెప్పొచ్చు, విజ్ఞాన సర్వస్వంగా చెప్పొచ్చు. ఈ తరం పిల్లలకు ఆయనంటే చాలా ఇష్టం, మక్కువ. కారణం ఏంటంటే వాళ్లకు తెలియని ఎన్నో అంశాలను అనర్గళంగా, సుబోధకంగా, సునాయాసంగా చెప్పగలిగేటువంటి వాగ్దాటి, ప్రజ్ఞ, జ్ఞానం ఆయన సొంతం. చారిత్రక విషయాలు కావచ్చు, రాజకీయ విషయాలు కావచ్చు, సామాజిక విషయాలు కావచ్చు, ఆలయ రహస్యాలు కావచ్చు, అవి ఇవి ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోన ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ఏకైక పేరు మదన్ గుప్తా. సో ఇవాళ మనం అంతటి మహోన్నత వ్యక్తిని మన ఛానల్కు ఆహ్వానిస్తున్నాం. సో నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, 24/7 ప్రేక్షకులకు మీకు నా
నమస్కారాలు. మీరు చాలా విశేషణాలు వాడేశారు. లేదు సార్, భయం వేస్తుంది. అవి ఉపమానాలు కాదు, విశేషాలు కాదు, సహజాలే, సహజోక్తి అలంకారాలు అవన్నీ కూడా. సార్ ఒకటైతే నిజం సార్, అంటే నాకు ఇంతకంటే పెద్ద పదాలు తెలియవు కాబట్టి నేను ఇవే అయ్ వాడాను. బాబాయ్. అంటే ఒకటి సార్, నాకు మిమ్మల్తో ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు, నాకు అవకాశం వచ్చినప్పుడు, నిజంగా అది నాకు సువర్ణ అవకాశం అనుకుంటున్నా. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను మీ ప్రొఫైలు, మీ వీడియోస్ అవన్నీ వాచ్ చేస్తున్నప్పుడు చాలా అబ్బురంగా, ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా కూడా నేను అనుభూతికి లోనయ్యాను. కారణం ఒకటి మీరు చెప్తున్న విషయంలో ఉన్నటువంటి ఆ గాఢత. రెండవది, దాన్ని చూస్తున్నటువంటి ఆడియన్స్ కావచ్చు, వ్యూయర్స్ కావచ్చు, అందరూ కూడా ఫ్రమ్ 18 to 30 years లోపు వాళ్ళే అద్భుతంగా చూస్తున్నారు, స్పందిస్తున్నారు. గురువుగారు అంటున్నారు, మాస్టరు అంటున్నారు, మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు అని అంటున్నారు. దిస్ ఈజ్ అమేజింగ్ సార్, మీరు అన్న ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ని మనం నెగ్లెక్ట్ చేసాం సార్. ఎస్. మనం ఆ ఏజ్లో వాళ్ళకు తెలియాల్సిన విషయాల్ని తెలియజేయలేకపోవడం, అది మన ఏజ్ వాళ్ళ తప్పే. మీరు అంతే సార్, అన్యదా భావించకండి. అంతే సార్. అండ్ ఇంకొకటి, వాళ్లకు చెప్పాల్సింది మనం చెప్పకపోవడం ఒకటైతే, చెప్పకూడనివన్నీ చెప్పడం కూడా చాలా అంతే సార్. ఇప్పుడు చెప్పవలసినవి చెప్పలేనప్పుడు చెప్పకూడని ఎన్నో వినడం కూడా, అంటే ఆ గ్యాప్ లో ఏదైనా వినొచ్చు. ఖచ్చితంగా. కాబట్టి అవసరమైనవి, ముఖ్యంగా మన దేశ ఔన్నత్యాన్ని, మన సాంస్కృతిక వారసత్వాన్ని, వీటన్నింటినీ కూడా గొప్పగా భావించడమే నేరం అనుకున్నటువంటి ఒక వాతావరణం సమయంలోన మీలాంటి ఒక విజిల్ బ్లోయర్ అని చెప్తున్నాను, ఒక జాగృత పరిచేటువంటి వ్యక్తులు రావడం అనేటువంటిది నిజంగా ఈ సమాజం చేసుకున్న జాతి సార్. ఎస్. ఇప్పుడు ఇది ఎవరిదో అనుకుంటే, మీరన్న ఇది విదేశీ బానిసత్వం, ఇప్పుడు 1000 ఏళ్ళు మనం విదేశీ బానిసత్వంలో ఉన్నాం. ఆ కొలోనియల్ మైండ్ సెట్ మనకి ఇంకా పోలేదు. దానికి తోడు ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఎట్లా చేస్తూ వచ్చినాయి అని అంటే, ఆ కొలోనియల్ మైండ్ సెట్ని క్యారీ అవుట్ చేస్తూ వచ్చినాయి. ఏది విదేశీ ఆక్రమణదారులని బాగా ఎలివేట్ చేసి చూపించడం, అండ్ కొద్దిమందినే చాలా గొప్పవాళ్ళుగా చిత్రీకరించడం, అండ్ నీకు అంటూ అసలు కల్చర్ లేదు అని నీ కల్చర్ మీద, నీ సంస్కృతి మీద, నీ సాహిత్యం మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నిస్తేజానికి జాతిని చేకూరుస్తూ వచ్చింది. ఇంకొక ఇదేమైందంటే, అంటే మన మాధ్యమాలు కానివ్వండి, అటు సినిమా మాధ్యమం కానివ్వండి, ఇటు పత్రికా మాధ్యమం కానివ్వండి, లేదు టీవీలు కానివ్వండి, వీటిలన్నిట్లో ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఉన్నటువంటి జాతి ఇంక్లూడ్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఎవరైనా నిజాలు చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రమే ఈ అవకాశం దొరికింది. వేదికలు దొరుకుతున్నాయి. ఇంతకుముందు వేదికలు లేవు. ఇప్పుడు మీరు గొంతు జిచ్చుకొని అరిచినా మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. కొందరికే పరిమితమై అవకాశవాణి అని అప్పట్లో ఆ విధంగా. సార్, ఇప్పుడు మీరు చాలా బాగా అన్నారన్నమాట. మీరు అన్నారు మన సంస్కృతి పైన, మన సంప్రదాయం పైన, ముఖ్యంగా మన విద్య పైన, అంటే మనది ఏదైతే వేద విద్య, గురుకుల విద్య, సనాతన విద్య, అన్ని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న ఒక వేద విద్య అనేటువంటి విద్య పైన కూడా ఆంగ్లేయుల దాడి ఖచ్చితంగా జరిగిందని నాకైతే అనిపిస్తుంది. ఈ మెకాంజలే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని క్లర్కులుగా మార్చేసింది. 1838లో సార్, 1838లో మెకాలే ఈ దేశంలోకి వచ్చి, అయితే ఒక విషయాన్ని మనం మెచ్చుకోవాలా మధు గారు, వాళ్ళు చాలా గొప్ప పరిశోధకులు. అవునండి. ఇంగ్లీష్ వాళ్ళు అంటే దుర్మార్గులు కావచ్చు. ఇప్పుడు ఒక గొప్ప విషయం, ఒక మంచి విషయం ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ గుడ్ థింగ్.
వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ముందు ఇక్కడ ఉండేటటువంటి విషయాన్నంతా పరిశీలించి పరిశోధించేవాళ్ళు. పరిశోధించిన తరువాత దాని మీద చర్చ చేసి వాళ్లకు అనుకూలంగా ఎట్లా మలుచుకోవాలో దాన్ని ఫిక్స్ అవుట్ చేసేవాళ్ళు. మెకాలే ఈ విద్యా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పినటువంటి మాట, వీళ్ళకు ఒకవేళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 200 సంవత్సరాలు ఈ జాతి ఈ విద్య యొక్క ఎఫెక్ట్ మీద నుంచి బయటకు రాలేదని చెప్పాడు. ఈ రోజుకి అదే జరుగుతుంది కదా. మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది సార్? పోనీ విద్య మన మామూలు స్కూళ్ళల్లో కూడా నీ సంస్కృతిని సాంప్రదాయాన్ని గురించి కానీ లేదా నీ దీన్ని గురించి ఏమన్నా చెబుతున్నారా? ఇంకా పిల్లలకి ఎట్లా తెలుస్తాయి సార్? ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను తీసేస్తున్నారు. అసలు మాతృభాష సంగతి అటు పక్కన పెట్టండి. మాతృభాష సరే, ఇప్పుడు ఏదైనా భాష అనేది కమ్యూనికేషన్ కోసమే. నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను. ఇట్స్ నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్, కమ్యూనికేషన్ కోసం. అసలు నీ చరిత్రకు సంబంధించి లేదా నీకు మంచి అలవాట్లు నేర్పించడానికి, నువ్వు ఒక సరి అయిన నిజమైనటువంటి పౌరుడిగా తయారు కావడానికి ఈ విద్య ఏమాత్రమైనా సహకరిస్తుందా? దాంట్లో అంశాలు ఉన్నాయా? ఒక నిషేధమూర్తి, ఒక నెగిటివ్ పర్సనాలిటీ బయటకు వస్తున్నాడు. మరి ఇటువంటి మన జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? నిజమే. ఈనాటికి ఇప్పుడు మనకు వచ్చిన చాలా పెద్ద సమస్య ఏంటంటే ప్రాబ్లం, నీ చరిత్ర వేరే వాళ్ళ చేత రాయించబడడం. నీ చరిత్ర నువ్వు రాసుకొని ఉంటే వేరే విధంగా ఉండేది. నీ చరిత్ర వేరే వాళ్ళు రాశారు, అదే నీ చరిత్ర అనుకొని నువ్వు ఇన్నేళ్ళు నిద్రపోతూ ఉన్నావు. ఇది అండ్ మీకు ఇంకొక యాంగిల్ చెప్తాయనండి. బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టినటువంటి ప్రతి చోట, ఏ దేశం అయినా కానివ్వండి, 400 సంవత్సరాలకు తక్కువ పరిపాలించాల. ఒప్పుకుంటారా? ఒక్క భారతదేశంలోనే 150 సంవత్సరాలు మాత్రమే పరిపాలించగలిగారు. కారణం ఏమిటంటారు? మనం అంత త్వరగా మేల్కొన్నామని. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇక్కడున్న విద్య నీకు ఏం నేర్పిస్తుందా అంటే సెల్ఫ్ సస్టెనెన్స్ నేర్పిస్తుంది, స్వాభిమానాన్ని ఇస్తుంది నీకు. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సిస్టమ్ చూడండి ఒకసారి. సోషల్ సిస్టమ్ ఆలోచించండి. ఆనాడున్న సోషల్ సిస్టమ్, ఏ ఊరికి ఆ ఊరు సెల్ఫ్ సఫిషియెంట్, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళకి వృత్తులు ఉండేవి, వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు, వాళ్ళ జీవనం సాగించుకునేవాళ్ళు, అవునా? వాడికి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి బానిసగా బతకమంటే బతకగలడా? అవునా కదా? వాడికి స్వాభిమానం ఉంటుందిగా. ఆ స్వాభిమానంతో తిరుగుబాటు మొదలైంది. గాంధీ అహింస వల్ల రాలేదు ఈ దేశానికి స్వాతంత్రం. గాంధీ వల్ల స్వరాజ్యం రాలేదని అంటారా మీరు? ఖచ్చితంగా రాలేదు. ఆయన ఇప్పుడు ఆయన భాగస్వామ్యం లేదన్నాను. అంతా ఆయనే కాదు అంటారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు పనులు ఉన్నాయి, నేను కాదన్ను. కానీ దానివల్లనే స్వాతంత్రం వచ్చింది అంటే మాత్రం నేను చెప్పడం కాదు, ఇంగ్లీష్ వాళ్ళే ఒప్పుకోవడం లేదు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే మన విద్యను, మన సంప్రదాయ విద్యను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక దురవస్థకు కారణమని మనం అంటున్నాం. ఇప్పుడు వేద విద్య ఉంది సార్. ఇప్పట్లోన అంటే ఇప్పుడు అణ్వాస్త్రాలు కావచ్చు, అణ్వాయుధాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి అంటే మనకు అందరూ అన్ని వేదంలో ఉన్నాయి యశా అని మీరు చెప్తే సరిపోతుందా అని అంటున్నారు. ఇది అదే కన్యాశుల్కంలో డైలాగ్, వేదంలో ఉన్నాయి అని అగ్నిహోత్ర అవధానం అంటే దాన్ని ఒక వ్యంగ్యంగా చూపించారు. సార్ ఇప్పుడు మీరు చెప్పండి,
ఈ న్యూక్లియర్ బాంబ్స్ కానీ, ఈ న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్ గానీ, మనకు పూర్వీకులే దీన్ని వేదాల్లోనే నిక్షిప్తం చేశారా? కనిపెట్టినట్టుగా రాసి ఉన్నారా? ఈ రహస్యం ఏంటి అసలు? సార్ నేను మీకు మనకు అస్త్రాలు శస్త్రాలు అని 2 అవును. రకాలు సార్. అస్త్రము అంటే మీన్ మీకు దానికి మంత్రయుక్తంగా దాన్ని ప్రయోగించబడేది. ఓకే. మంత్రము అంటే ఏంటి? హ్మ్. ఇప్పుడు సిస్టమ్స్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సార్. మీరు ద రామాయణంలో గాని, ఇది బిట్వీన్ రావణ అండ్ రామ వార్ అండ్ లేదు మహాభారతంలో మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది కదా! దాంట్లో ప్రయోగించబడినటువంటి ఆయుధాలు గానియండి, ఇవన్నిటిని మీరు గాని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈనాటి అణ్వాయుధాల దీనికి ఏ ఏ విధంగానూ తక్కువ కాదు. హ్మ్. కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడంలా నంబర్ 1. ఏది అది దాన్ని ఇప్పుడు చరిత్రని మీరు పురాణంగా మార్చుకున్నారు. హ్మ్. బాగా అర్థం చేసుకోండి. చరిత్రని మీరు పురాణంగా మార్చుకున్నారు. చరిత్రని చరిత్రగా చూసిన రోజు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. అండ్ ఇప్పుడు ఆ రోజు లేదు అని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి నాకు? కాకపోతే ఈ రోజున్న రూపంలో ఆ రోజు ఉండకపోవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అదే పాశుపతాస్త్రము, వారుణాస్త్రాలు, ఉన్నాయి కదా. బ్రహ్మాస్త్రము. ఉన్నాయి. హ్మ్. ఈ రోజు కూడా ఇప్పుడు బజ్ బాంబ్ ఎవరు కనుక్కున్నారు సార్? హ్మ్. జర్మనీకి ఇక్కడి నుంచి ఒక పండితుడిని తీసుకెళ్లారు తెలుసా మీకు? ఓహ్! మన హిట్లర్ ఓకే. వేదాల మీద పరిశోధన చేయడానికి. వేదాల నుంచి పరిశోధన చేసి అతను కనుక్కున్నటువంటి విషయం ఏందంటే బజ్ బాంబ్. మొట్టమొదటి బాంబు. ఓహ్! దాన్ని బజ్ బాంబ్ అంటారు. సెకండ్ వరల్డ్ వార్‌లో వాడారు దాన్ని. సో, అది వేదాధ్యయనం ద్వారా వచ్చినటువంటి ఒక తుది రూపం. అద్భుతం కదా సార్. మరి నీ దాంట్లో లేవని ఎట్ట చెప్తారు మీరు? ఇషా అని ఎట్టంటారు? ఉన్నాయి ఇషా. నువ్వు పరిశోధన చేయకుండా ఒకటి మధు గారు, ఇప్పుడు మీరు ఒక దాన్ని ఖండించాలన్నా లేదా సమర్థించాలన్నా మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి? అధ్యయనం. అధ్యయనమే చేయకుండా దీంట్లో లేవు, ఇది ఉత్త బోగసు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అవునా కదా? సో నీకు నీ నీ శాస్త్రాలు గొప్పవి కాదు, నీ లాంగ్వేజ్ గొప్పది కాదు, నీ విద్య గొప్పది కాదు. నువ్వు ఒక బానిసగానే బ్రతకాలి. బానిసగా ఉంటేనే వాళ్ళకు ఓట్లు పడతాయి. నీకు తెలివొస్తే వాడిని ప్రశ్నించడం మొదలెడతావు కదా. అవును సార్. ఇప్పుడు ఇంకొకటి, యుద్ధాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటి యుద్ధాలు మీరు ఉక్రెయిన్ దాడులు ఇవన్నీ చూస్తుంటే రాత్రిపూట కూడా చేసేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా బాంబులు ప్రయోగించడం, జనావాసాలపైన బాంబు దాడి చేయడం, విచక్షణారహితంగా జరుగుతున్న యుద్ధాలు ఇప్పుడు చూస్తున్నాం. కానీ కురుక్షేత్ర యుద్ధం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకే అన్న ఏదో ఒక నియమం ఉండిందంట. అది నిజమేనా? మీకు ఒక చిన్న అదొకటే నియమం కాదు, చాలా నియమాలు ఉండేవి. ఉమ్. చాలా నియమాలు, యుద్ధ నియమాలు యుద్ధ చాలా నియమాలు ఉన్నాయి. మీకు కొన్ని చెప్తాను నేను. అంటే మనం 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 భారతదేశం దెబ్బతినడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. ఓహ్! ఇది ఇతర ఇతర దేశీయుల చేతుల్లో ఓడిపోవడానికి కొన్ని కొన్ని ఓటములకు కారణం ఇది కూడా యుద్ధ నియమాలు. యుద్ధ నియమాలు. ఓహ్! ఏంటి మన యుద్ధ నియమాలు ఏంటి? నంబర్ 1, మీరు అన్నట్టు ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం సూర్యాస్తమయానికి పూర్తి అయిపోవాలి. అండ్ గాయపడ్డవాడితో నువ్వు యుద్ధం చేయకూడదు. అండ్ వెనక నుంచి యుద్ధం చేయకూడదు. ముఖాముఖి పోరాడుకోవాల్సిందే తప్ప. అండ్ సైన్యం సైన్యం వెళుతూ ఉంటే ఏదైనా ఇప్పుడు ఒక మార్గం ద్వారా వెళ్తుంది కదా, ఆ మార్గంలో గ్రామాలు గేమాలు తగులుతాయి. గ్రామాలను టచ్ చేయకూడదు. అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. అంటే గ్రామం లోపల నుంచి వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఎవరిని టచ్ చేయకూడదు. అక్కడ ఉండే జనావాసాలను ముట్టరాదు. ఇన్ని నియమాలు ఉండేవి. ఎప్పుడైతే దోపిడీ దొంగలు భారతదేశంలోకి చొరబడ్డారో
నేను దోపిడీ దొంగలు అని అంటున్నా. వాళ్ళు దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళని దోపిడీ దొంగలు అనక మనం ఇంకేమంటాం? ఏదో మన కల్చర్ నేర్పించడానికి వచ్చారా? ఇప్పటికి చాలా మంది అదే భ్రమలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ వల్ల మనకు కల్చర్ తెలిసింది, ఇప్పుడు మనం సార్, నేను ప్రపంచానికి మీకొక లింక్ అయ్యాము. మీకు ఒక మంచి కథ చెప్తాను, చెప్పడానికి ప్రయత్నం చెప్పండి, చెప్పండి. చేస్తాను. మధు గారింట్లో దొంగలు పడ్డారు. దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు నిచ్చెన ఒక గుణపం తీసుకొని వచ్చారు. దోచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మధు గారు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి అంతా పరిశీలించారు. అంతా పరిశీలించి, మీరెంత అదృష్టవంతులండి, వాళ్ళు వాళ్ళ గుణపము వాళ్ళ నిచ్చెన ఇక్కడే వదిలేసి వెళ్ళారు. ఇది మైండ్ సెట్. మనకు రైల్వేస్ ఇచ్చారు, రోడ్లు వేశారు, వేశారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. మనం దోచుకోవడానికి వాళ్ళకి కావలసినటువంటి ఇప్పుడు మధు గారు సంతోషపడాలనా బాధపడాలనా? అంతే కదా. వాళ్ళు ఇచ్చారా మన నుంచి తీసుకెళ్లారా? సరే, ఇప్పుడు తీసుకెళ్లారంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచే కాదు, వాళ్ళు పాలించిన ప్రతి ప్రతి దేశం దేశం నుంచి నుంచి. కూడా సంపదను మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. Yes, yes. ఇప్పుడు మన మీకు ఆండర్సన్ ఆయన ఒక పరిశోధన చేశాడు దీని మీద. పరిశోధన చేసి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందు వరకు ప్రపంచ జీడిపిలో భారతదేశం 33% దీన్ని సంపాదించుకుంది. రాకముందు వరకు 33%. అంటే ఇక్కడికి దోచుకోవడానికి వచ్చినటువంటి తురకరాజులు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఉత్పత్తి వ్యవస్థని టచ్ చేయలే, కానీ వీళ్ళు టచ్ చేశారు. ఉత్పత్తి వ్యవస్థ మీద దెబ్బ కొట్టారు, ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకున్నారు. ఇప్పుడు కోహినూరు వజ్రాన్ని పట్టుకెళ్ళారు, టిప్పు సుల్తాన్ చేతి ఉంగరాన్ని కూడా తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టారు అని అంటున్నారు. నిజమేనా సార్ అది? దానికేముంది? ఇక్కడ టిప్పు సుల్తాన్ ఉంగరము, కోహినూరు వజ్రం ఒక లెక్క. 700 ఓడల్లో రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత 700 ఓడలులో సంపదను తరలించుకొని పోయాడు. ఇది ఒక్క ప్లాసీ యుద్ధం తర్వాతనే. ఆ తర్వాత ఎంత సంపదని ఒక్క కలకటాను దోచుకుంటేనే వాడు, కలకటా ప్రావిన్సీ, బెంగాల్ ప్రావిన్సీ 700 ఓడల్లో తరలించాడనంటే ఆ ఓడలు కూడా ఎక్కడయ్యి? నీ దగ్గరే అద్దెకి తీసుకొని. ఓ ఎంత దరిద్రం అండి. సో ట్రాజెడీ. ఇప్పుడు చెప్పండి నాకు. సో వాడు ఒక్క ఏరియా నుంచి 700 ఓడల్లో తీసుకుపోతే మొత్తం భారతదేశం మొత్తం మీద నుంచి ఎంత తీసుకుపోయి ఉండొచ్చు? అంటే ఇప్పటిదాకా ఈ తరం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం పోరాడి స్వేచ్ఛను తెచ్చుకున్నాం, మనం గ్రేట్ అనుకుంటున్నారు, కానీ మనల్ని ఉత్తి బట్టలకు అంతా బట్టడిప్పదీసి మొత్తం అంతా మమ్మల్ని బజార్లో సార్, పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో అడుక్కు తినేవాడు లేడు. నేను ఇచ్చింది కాదు ఇది. మనకు ఈ విద్యా విధానాన్ని అవును, ప్రవేశపెట్టారే అవును, ఎవరు? మన మెకాలే ఇచ్చినటువంటి స్టేట్మెంట్, భారతదేశంలో నాకు ఒక్కడు కూడా అడుక్కు తినేవాడు కనిపించలేదు. ఇప్పుడు అడుక్కు తినేవాడిని పక్కన నెట్టేసే పరిస్థితి ఎవరైనా వస్తున్నారంటే. దేశమే అడుక్కు తినే దేశం అయిపోయింది సార్. దారుణం. 150 సంవత్సరాలలో దేశాన్ని అడుక్కు తినే దేశంగా తయారు చేశారు వాళ్ళు. ఇక్కడుండే ఉత్పత్తుల మీద ఎక్కువ ట్యాక్సులు వేశారు. వాళ్ళ ఉత్పత్తుల్ని, మంచి ఉత్పత్తులని ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడుండే ఇండస్ట్రీస్ని నాశనం చేశారు. అంటే స్వదేశీ ఉద్యమం రావడానికి ఇది కూడా ఒక కారణం. ఇది కూడా ఒక కారణం కాదు, ఇదే కారణం. సార్, ఇప్పుడు ఆలయాలు, మన పురాతన ఆలయాలు కూడా పెద్ద పెద్ద ట్రెజర్స్గా మారిపోయాయి అప్పట్లోన, పూర్వకాలంలో. ఆ సంపదలు సార్, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం, మధు గారు మీరున్నారు,
మీరు ఓ బ్రహ్మాండంగా ఇప్పుడున్నంత భయం లేదప్పుడు. అవును. భయం లేదు మీకు. హ్మ్. మీ దగ్గర బోలెడు డబ్బుంది. బోలెడు డబ్బుంది. డబ్బు అనేది అసలు మీకు ఒక ఇది కాదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఒకసారి బాగా డబ్బున్నోళ్ళు, బాగా ఎక్కడ డబ్బున్నోళ్ళు పడితే అక్కడ తిరుపతి దాచిపెడతారు. తిరుపతికెళ్తే ఏం చేస్తున్నారు? హుండీలో వేస్తారు. తిరుపతి స్వామికి అదే వజ్రాల కిరీటం చేయించారు. హ్మ్. ఎట్లొచ్చినాయి? ఇవన్నీ నీ సంపదే కదా! అవును. హిందువు ఒక హిందువు తన ఆహ్, అవసరాలకు పోను తక్కిన ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేవాడు. ఓకే. లేకపోతే ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు దాంట్లో అంతంత సంపద ఎక్కడి నుంచి వస్తది? సరే ఇప్పుడు మీకు సోమనాథ దేవాలయానికి బంగారు వాకిలి ఉండేది. ఓహ్! బంగారు వాకిలి. వాకిలే బంగారంతో తయారు చేశారు సార్. దానికి ఆఫ్ఘనిస్తాన్‌కి తీసుకువెళ్ళడానికి ఆ వాకిలిని తీసుకువెళ్ళడానికి 4 ఏనుగుల దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు వాడు. అంత పక్కాగా దోచుకెళ్ళిపోయారు. ఒక్కసారి ఎళ్ళిరండి మీరు సోమనాథ్ దేవాలయానికెళ్ళి, సోమనాథ్ దేవాలయంలో అక్కడ దొరికినటువంటి అంటే ఆలయ శిల్పాలు శిల్పాలు. అవన్నీ ఉన్నాయి. హ్మ్. పడగొట్టి భయంకరంగా ధ్వంసం చేసిన శిల్పాలు. కళ్ళ నీళ్లు పడతాయి సార్. కళ్ళ నీళ్లు పడతాయి. నిజంగా ఆనాటి ఆర్కిటెక్చర్‌ని ఉపయోగించి ఈనాడు ఒక్క ఆలయం కూడా కట్టలేకుండా ఉన్నారు. రాతి ఆలయాలు. సరే ఈ విషయం మీతో నేను ఖచ్చితంగా కొన్ని అడగాలి. చెప్పండి. నేను ఇక చెప్పండి తట్టుకోలేకపోతున్నాను. సార్. చెప్పండి సార్ సార్. ఇప్పుడు కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం. అందులోన 6 గదులు ఉంటే 5 గదులు ఆల్రెడీ తెరిచేశారు. 6వ గదిని మాత్రం తెరవలేకపోయారు. అది నాగబంధం ఉండడం వల్ల తెరవడానికి వీలు లేదు అనే మాట వినిపిస్తోంది. అందులో ఉన్నటువంటి సంపద ఈ 5 గదుల కంటే రెట్టింపు ఉంది అన్న మాట కూడా వినిపిస్తుంది. ఉండొచ్చు. ఈ నాగబంధము తెరవడానికి రాకపోవడము ఇలాంటివి ఉంటాయా సార్? ఎందుకుండవు సార్? హ్మ్. ఎందుకుండవు చెప్పండి? హ్మ్. ఒక సిస్టమ్ ప్రివైల్ అయింది సార్. హ్మ్. ఆ సిస్టమ్ నీకు తెలీదంతే. ఓకే. ఇప్పుడు తెలియనంత మాత్రాన మనకు లేదు అని చెప్పడానికి లేదు. హ్మ్. ఇప్పుడు అక్కడ రాజులు ఎట్లా ప్రవర్తించేవాళ్ళో తెలుసా మీకు? ఏది ఆహ్, కేరళ. ట్రావెన్‌కోర్. ట్రావెన్‌కోర్. అవును. ట్రావెన్‌కోర్ రాజులు హ్మ్. ఆ దేవాలయంలోకి వెళ్ళి బయటకొచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని బయటకొచ్చేవాళ్ళు. ఓహ్! అంటే ఆ దేవాలయంలో ఉండేటటువంటి ఇసుక కూడా మేము బయటకు తీసుకురాకూడదు. ఓహో! అంత ధార్మిక నిబద్ధత. అంత ట్రావెన్‌కోర్ రాజులు స్వామి పేరు మీదనే రాజ్యం చేసేవాళ్ళు. హ్మ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. రాజు ధర్మానికి బద్ధుడు ఇక్కడ. రాజుని చేసేటప్పుడు రాజుకి పట్టాభిషేకం చేసేటప్పుడు గురువుగారు బెత్తంతో కొడతారు తెలుసా మీకు? ఓహ్! ఎందుకు సార్ అలా? నేను ధర్మానికి బద్ధుణ్ణి. హ్మ్. అండ్ ధర్మాన్ని ఆచరిస్తాను. నేను ధర్మంగా పరిపాలిస్తాను అని కూర్చుంటాడు. ఓత్ టేకింగ్ అది. ఓహ్! మరి ఈ దేశంలో రాజులు దుర్మార్గులు మనకి. దోచుకోవడానికి వచ్చినటువంటి తురకలు మాత్రం గొప్ప సంస్కృతిని మనకిచ్చారు. నేను అప్పుడప్పుడు వింటుంటా. ఏమిచ్చారయ్యా వాళ్ళు అంటే, బిర్యానీ ఇచ్చారు కదండీ! నిజమే కదా సార్. ఆ! బిర్యానీ అయితే ఇచ్చారు కదా! ఇచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు సార్ వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి నాకు కొంచెం. హ్మ్. చెప్పండి సార్. ఎడారి ప్రాంతాల నుంచి వచ్చారు. అవును. ఎడారిలో బియ్యం పండుతాయా? అవును కదా! ఆ! పండవు కదా సార్. పండవు కదా! పోనీ సుగంధ ద్రవ్యాలు పండుతాయా? ఆహా! బిర్యానీ దేంతో అవకాశమే తయారు లేదు. చేస్తారు? బియ్యముతోను సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వాడే కదా వాడేది. అంటే ఇండియాలోనే అది చేసింది. పేరు వాళ్ళు కొట్టేశారు.
ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా? ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్ మీరు చెప్తూ ఉంటే. అదేదో ఆ, ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టు మన ఫీలింగు. ఉమ్. సార్ వాళ్ళకి తినడానికి తిండి లేక ఇక్కడికి ఇక దోపిడీకి వచ్చారు సార్. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. తినడానికి తిండి ఈ రోజు కూడా నువ్వు బియ్యం ఆపేస్తే నీళ్ళకి చస్తారు. ఇప్పుడు ఆ, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది, ఆ, పాకిస్తాన్ పరిస్థితి ఏంది? మొన్న ఒక సమయంలో ఇక్కడి నుంచి ఆ, ఉత్పత్తుల్ని పంపించడం ఆపేశారు ఉమ్. మా గవర్నమెంట్. మళ్ళా కాళ్ళబేరానికి వచ్చి బాబు బాబు బాబు. సార్ ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటి, ముస్లింలు మన ఆలయాలపైన దాడులు చేసింది అది మన ధార్మిక విధ్వంసానిక, ఆదాయాన్ని దోచుకోవడానికి, సంపదను దోచుకోవడానికి? రెండు సార్, వాళ్ళకి రెండు. ఓ. బుత్పరస్తి అంటారు, ఉమ్. అంటే విగ్రహారాధన. అవును. విగ్రహారాధన వాళ్ళకి ఇది కాదు, కూడదు. ఆ పేరుతో దోచుకోవాలా. ఇక్కడ ఆలయాల్లో విపరీతమైనటువంటి ధనం ఉండేది. అవును. నేను ఇందాక చెప్పాను కదా సోమనాథ ఆలయం. అవును. సోమనాథ ఆలయాన్ని దోచుకొని 300 ఒంటెల మీద, బా. 300 ఒంటెల మీద సంపదను తీసుకుపోయారు. నేను చెప్పడంలో ఇది చరిత్ర చెప్తుంది. ఉమ్. సార్ ప్రతి ఆలయం, సార్ ఆలయం అనగానే మీరేమనుకుంటున్నారంటే, అంటే ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడింది మనకి, పోయి దండం పెట్టుకొని ఏదో అనుకొని వచ్చేస్తాం. ఉమ్. ఆలయం అది కాదు సార్. ఆలయం అనేక పాత్రల్ని పోషించింది భారతదేశంలో. ఆలయం ఒక ధార్మిక కేంద్రం మాత్రమే కాదు. కుటుంబం అంతా కలిసి వెళ్ళేవాళ్ళు. సో ఫ్యామిలీ బైండింగ్ ఉండేది. ఉత్సవాలప్పుడు వాటప్పుడు మొత్తం గ్రామం అంతా కలిసేది. సో సోషల్ బైండింగ్ ఉండేది. అవునా కదా? అవును. ఆ, ఏదైనా ఉత్సవం జరుగుతుందనుకోండి, ఆ చుట్టుపక్కల జరిగేటటువంటి ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి అక్కడ అమ్మేవాళ్ళు. అమ్మేవాళ్ళు. సో ఒక ఆర్థిక పరమైనటువంటి సెంటర్ వ్యాపారం జరిగేది అక్కడ. జరిగేది. ఉమ్. అండ్ దాని ద్వారా విద్య, వైద్యం, కల్చర్, ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి. మా చిన్నప్పుడు జరిగాయి సార్. అవును. హరికథలు, బుర్రకథలు, అవును. భరతనాట్యాలు, సప్తాహాలు చేసేవాళ్ళు. సంగీత కార్యక్రమాలు. కాబట్టి ఆలయాలంటే కేవలం మొక్కడానికి కాదు, కాదు, అది ఒక సామాజిక స్థావరం. సామాజిక స్థావరం సార్. సార్ అదో ఆలయాలు భారతదేశంలో ఒక సోషల్ ఇంటిగ్రిటీనే కాదు, నేషనల్ ఇంటిగ్రిటీని కూడా సాధించినాయి. ఉమ్. మనకు వినాయక చవితి పక్కన పెట్టండి, వినాయక చవితి రోడ్లలో చేసుకుంటున్నాం. ఇప్పుడు తిరుమల ఉంది. అవును సార్. అవునా? తిరుమలకి ఎక్కడి నుంచి వస్తారు? దేశం మొత్తం దేశం నుంచి నలుమూలల నుంచి వస్తారు. వస్తారు. అవును. ఈ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు థాట్ ఎక్స్చేంజ్ జరుగుద్దా? అవును. అండ్ మనందరం ఒకటి అనే భావన ఏర్పడుతుందా? ఏర్పడుతుంది ఖచ్చితంగా. మరి నేషనల్ ఇంటిగ్రిటీని సాధించినట్ట కాదా? ఉమ్. నిజమే సార్. సార్ ఈ ఈ ఈ దేశం, ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మన కమ్యూనిస్ట్ బాయలు వింటుంటాను నేను, ఏంది ఈ దేశం ఎప్పుడు ఒకటిగా లేదని. ఇప్పుడు దేశము అని అంటే ఏదో ఒక రాజు లేకపోతే ఒక పాలకుడు పాలించేటటువంటి ఏరియా కాదు సార్. సంస్కృతి, సాంప్రదాయం. మీరు కన్యాకుమారి నుంచి తీసుకుంటే కాశ్మీరం వరకు ఒకే రకమైనటువంటి సంస్కృతి. అవునా కాదా? అవును. వేష భాషలు వేరు కావచ్చు. అవును. భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు నేను రోజు ఇంట్లో సంకల్పం చేసుకుంటాను. సంకల్పం చేసుకునేటప్పుడు ఏం చెప్తాను? సంకల్పంలో నేనున్న ప్రదేశాన్ని చెప్తాను, అడ్రసింగ్ ది ప్లేస్.
ప్లేస్. భరతవర్షే సమయాన్ని భరతఖండే అని చెప్పుకుంటారు. భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే వాయువ్య కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే భాగ్యనగరే మమ వసతు గృహే అని నేనున్న ప్లేస్ అని చెప్పుకుంటాను. తర్వాత ఇదే సంకల్పం కాశ్మీర్లో ఉండేవాడు కూడా చేస్తాడు. చెప్తాడు. ఆయన ప్రాంతాన్ని ఆయన చెప్పుకుంటాడు. ప్రాంతాన్ని చెప్పుకుంటాడు. సమయాన్ని కూడా చెప్పుకుంటాం మనం. అవును. సో ఇవన్నీ మీకు భిన్నాలుగా కనిపించిన అండర్లైన్గా ఒక థ్రెడ్ వీటన్నిటిని కలిపి ఉంచడం మీకు కనిపించడం లేదా? కరెక్ట్ సార్. ఒక ఏకసూత్ర కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా. అవి సాధించినాయి సార్ ఆలయాలు. సంస్కృతి దాన్ని సాధించింది. ఈ దేశం అంతా ఒక్కటే అనే దాన్ని సాధించింది. అయితే సార్ ఇప్పుడు కొంతమంది అంటే ఓకే, ఏ సమాజంలోనైనా ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, ఆచరించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, సహజం. కొంతమంది అంటున్న మాట ఏంటంటే హిందువులకు దేవుళ్ళ సంఖ్య ఎక్కువ, ఉన్నాయండి. 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నాయండి. అవసరమా, ఉన్నాయండి. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు, వాళ్ళ బలహీనతకి ఇదేమన్నా ప్రతీకనా అని అంటున్నారు. అది బలహీనత కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు. ఉమ్. అదే స్ట్రెంగ్త్ కూడా. ఇన్ని సంవత్సరాలు అది బ్రతికుండడానికి ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడికి విదేశాల నుంచి తీసుకురాబడ్డటువంటి వాళ్ళు బతికి ఉండడానికి, మీరు బాగా గట్టిగా చెప్తున్నా ఇది, విదేశాల నుంచి దేవుళ్ళని తీసుకొని వచ్చి ఈ దేశంలోకి దింపారు కదా, వాళ్ళు బతికి ఉండడానికి కారణం కూడా ఈ విశాలత్వమే. టాలరెన్స్. టాలరెన్స్ కాదు, అది విశాలత్వం. టాలరెన్స్ అంటే మళ్ళా పరమత సహనం. అది సహనం కాదది. ఈ ధర్మంలో ఉన్న విశాలత్వం. ఉన్నది ఒకటే దేవుడు అని ఖచ్చితంగా నమ్ముతారు. దాడికి ఏ పేరైనా ఉండొచ్చు. మధు కావచ్చు, మదన్ కావచ్చు, వెంకటేశ్వర్లు కావచ్చు, సుబ్బారావు కావచ్చు. అందుకే మనకు సిద్ధాంతాలు కూడా ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం. ఇప్పుడు సరే సార్, మీరు అంటే మామూలుగా కొందరికి ఇంటి దేవుడు ఉంటారు, కొందరికి మీ ఇంటి దేవుడు ఎవరు సార్? నేను ఇదేదో దేనికోసమో కాదు, మీరు నాస్తికులు అయి ఉండొచ్చు, కానీ మీ ఇంటికి ఒక దేవుడు ఉంటాడు. ఎందుకనంటే మీరు నాస్తికుడైనా మీ ఇంట్లో వాళ్ళ ఆస్తికులు ఉంటారు. ఈశ్వరుడు సార్. ఈశ్వరుడు. మీరు ఈశ్వరుడు గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళినప్పుడు సహస్రనామాలు చేస్తాం, లేదు అష్టోత్తరం చేస్తాం, లేదా రుద్రం చెప్తాం. చెప్పినప్పుడు ఏమని చెప్తారు చెప్పండి నాకు? దాంట్లో విశ్వాత్మకాయే నమః అనే పదం ఉంటుందా, ఉండదా? సహస్ర శీర్షం పురుష సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతోవృత్వ అత్యతిష్టదశాంగులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. రుద్రంలో చెప్పుకోమా, ఏది ఇది పురుష సూక్తం. రుద్రంలో ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు జ్యోతిస్ఫటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపే ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠః కాలాకపర్దాకల్త శశికళశ్చండకోదండహస్తాః చక్షా రుద్రాక్షమాలాసు లలితా వపుషస్యాంబభామూర్తిభేద రుద్రా శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవానః ప్రయశ్చంతు సౌఖ్యం. చెప్పుకోమా. బ్రహ్మాండ వ్యాప్తదేహ, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి దేవుడా. ఇది మన ఇప్పుడు మీరు అడిగిన ఇంకొక యాంగిల్కి ప్రశ్న చెప్తాడు. ఏది, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? దేవుడు ఈజ్ వాట్? దేవుడు ఈజ్ ఎ ఫినామినా. మీరు శివుణ్ణి కళ్ళు మూసుకొని ఆ రూపంలో ఉంటాడా శివుడు? మన కల్పన.
నిర్గుణ పరబ్రహ్మ ఉమ్. సగుణ పరబ్రహ్మగా అనువర్తింప చేసుకోవడం. మారుతున్నాడు. మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అన్నారు కదా. ఇప్పుడు ఈ మీ ఆర్గనైజేషన్ ఉంది, మీ ఆర్గనైజేషన్ బాస్ ఉన్నాడు. బాస్ ఒక్కడే ఈ పనులన్నీ చేయగలడా? లేడు. సో బాసు వీళ్ళందరినీ నియమించుకుంటాడా, నియమించుకోడా? ఖచ్చితంగా. బాస్ ఒక్కడే. ఓ, బాస్ ఒక్కడే సార్. కానీ ఒక్కొక్క పని చేసేదానికి వాయువు వాయుదేవుడు, అగ్ని అగ్నిదేవుడు, అవునా కదా? అవును. సో ఇట్లా మనం ఒక్కొక్క దాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తులన్నిటినీ మనం ఆరాధించడానికి, ఒక్కొక్క శక్తిని ఆరాధించడానికి ఒక్కొక్క దేవుడిని మనం దేవుడి పేరుతో చేసుకుంటున్నాం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పాలకుడు, శివుడు లయకారకుడు. అంటే మళ్ళీ ఈ ముగ్గురే సృష్టి, స్థితి, మనం ఇవన్నీ స్థితి, లయ. ఇవన్నీ ఇంకాస్త కిందకి సార్. ఆ పైకి వెళ్తే సరే సార్, నేను మీకు ఇంకొక చిన్న ఇది చెప్తానండి, బాగా ఆలోచించండి. మన వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు, ఏది ఒక రూపం లేనివాడు, రూపం లేదు. మరి ఆయన ఎట్లా నువ్వు ఐడెంటిఫై చేసావు? ఆత్మవత్ సర్వభూతాన్ని. అవును. ఆత్మరూపంలో సర్వభూతాల్లో నిండి ఉన్నాడు. అవును. బ్రహ్మాండ వ్యాప్త దేహ, ఇందాక మనం. అవును. అవునా? ఆమ్నిపోటెంట్. ఆయనని నువ్వు ఎట్లా ధ్యానిస్తావు? ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తిని ఒకసారి మీరు ఊహించుకోండి, భయపడిపోతారు. మీ అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అవునా కాదు సార్? అవును. ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి నీ దాంట్లో? కోటాను కోట్ల గెలాక్సీల్లో నీ గెలాక్సీ ఒకటి. నీ గెలాక్సీలో నీ భూమి ఒకటి, ఒక ఇసుక రేణువంత. ఆ ఇసుక రేణువంత ఉన్నటువంటి భూమిలో నీ అస్తిత్వం ఎంత? కంపించిపోదు? ఈ ఫినామినాను అర్థం చేసుకునే భగవద్గీతలో అర్జునుడు కూడా కంపించిపోయింది. ఆ విశ్వరూపాన్ని చూసే. అది విశ్వరూపం. ఏదో 100 తలకాయలు 200 చేతులు ఈ కాదు. అంటే విశ్వరూపం అంటే మనకు ఇప్పటిదాకా ఏంటంటే సినిమాలోనూ మనం ఊహించిన విధంగా భగవద్గీత పైన దాన్ని మనం అది అలా చూపించుకున్నాం. ఈ విశ్వరూపాన్ని నువ్వు ఎట్లా చూపించగలవు? ఎట్లా ఊహించగలవు? దానికి మన వాళ్ళు ఒక రూపాన్ని ఇచ్చారంటే, ఇదిగో నాన్న ఇట్లా ఊహించుకోరా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఎట్లా చూస్తావు? భుజగశయనం, భుజంగం మీద పడుకొని ఉన్నటువంటి వాడు అనంత పద్మనాభ స్వామి. సో ఈ వర్ణనలు ఇవన్నీ కూడా మనము ఆ భగవంతుణ్ణి దర్శించడానికి, చేరుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. నువ్వు ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళండి, విశ్వరూపాయ నమః, విశ్వవ్యాపకాయ నమః చెప్పుకోమా ఇవి? అవును. మరి అక్కడ మీకు ఆయన విశ్వరూపం కనిపిస్తుందా? అక్కడ ఉన్నటువంటి విగ్రహం కనిపిస్తుందా? మీ భావన. ఇప్పుడు భారతీయ జ్ఞానం అంతా కూడా భావనా ప్రధానమైనటువంటి జాతి ఇది. భావనకి ఎక్కువ
ఆ, అవును. అంటే ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, 33 కోట్ల మంది సరిపోతారా ఈ విశ్వాన్ని నడిపించడానికి? ఇంకా ఎక్కువ కావాలా? సార్ ఇప్పుడు కరెక్ట్, నిజమే మీరు చెప్పింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది. ఇంకొకటి ఏంటంటే, ఒక పెద్ద వివాదం ఏంటంటే, ఇప్పుడు పురాతన ఆలయాల నిర్మాణ శైలి అవన్నీ చూసినప్పుడు చాలా అంటే చాలామంది అదాటుగా అనేటువంటి ఒక మాట ఉంది సార్. హిందూ దేవాలయాలు అంత పవిత్రమైనవి అంటున్నారు, మళ్ళీ వాటిపైన బూతు బొమ్మలు ఎందుకయ్యా అంటున్నారు. మీరు దాన్ని భూతబొమ్మగా ఎందుకు చూస్తున్నారు? తల్లి తండ్రి చేస్తున్నటువంటి సృష్టి యజ్ఞం అంటున్నా నేను. తల్లి తండ్రి చేస్తున్న సృష్టి యజ్ఞం అది. దాన్ని మీరు ఎందుకు బూతుగా చూస్తున్నారు? దాని ద్వారానే నువ్వు పుట్టావు. మధు గారు బాగా ఆలోచించండి. మీరు దాన్ని, అది ఒక అసహ్యమైన పని, అదొక చెప్పకూడని ఒక పని అనే భావన నీలోకి చొప్పించబడింది. లేకపోతే ఈ దేశంలో ఒక్క సెక్స్ మీదనే ఎన్ని పుస్తకాలు వచ్చినాయి తెలుసా మీకు? బాబ్రవీడు అని ఒక కామసూత్రాలు రాసినటువంటి వాత్సాయనుడు కాదు, బాబ్రవీడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. వాత్సాయనుడు ఆయన తర్వాత వచ్చిన వాడు. మరి వాళ్ళు కామ శాస్త్రాన్ని రాశారు కదా. అంటే దే ట్రీట్ ఇట్ యాజ్ ఎ సైన్స్. ఎస్, దాన్ని ఎందుకు తీసుకోవడం అట్లా సార్? సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. మగవాడు ఆడది, రెండు ఫోర్సెస్ని భగవంతుడు ఎందుకు పుట్టించాడు సార్? దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంది కదా. ఆ ప్రయోజనం ఏంది? అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ని ఆ సెక్స్లో కూడా పొందడానికి మన వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకే వాత్సాయనుడు కామసూత్రాలు కానీ, బాబ్రవ్యుడు కానీ, వీళ్ళందరూ దాన్ని ఒక సైన్స్గా యాక్సెప్ట్ చేశారు సార్. సార్ మీరు చెప్పింది నేను నిజమే ఒప్పుకుంటాను. మరి అలాంటి సంప్రదాయం నుంచి పుట్టిన మనము ఇంకొక చిన్న యాంగిల్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు మీరు దేవాలయాల మీద భూత బొమ్మలు, ఒక యాంగిల్ చెప్పాను నేను. అది సృష్టి కార్యం. సృష్టి కార్యాన్ని నువ్వు తలుచుకోవడంలో, నేర్చుకోవడంలో, తెలుసుకోవడంలో తప్పేంది ఒకటి. రెండవది, ఆధ్యాత్మికంగా కూడా అది ఒక అద్భుతమైనటువంటి సాధన. ఈ మాట చెప్తే జనాలు గొగ్గోలు పెడతారు. ఓషో చేసినటువంటి సిస్టమ్ అదే. తెలుసా మీకు? ఓషో తెలుసు కదా? తెలుసు కదా? తెలుసు. ఓషో చేసిన సాధన కూడా అదే. మనకు ఊర్ధ్వరేతస్కత అనే ఒక సిస్టమ్ ఉంది తెలుసా? ఊర్ధ్వరేతస్కత అంటే మన స్పెర్మ్ బయటికి వచ్చేదాన్ని లోపలికి తీసుకెళ్తారు. ఓ, స్ఖలనం కాకుండా లోపల పైకి తీసుకెళ్తారు. ఇప్పుడు చెప్పండి నాకు. మరి దానికి ఆధ్యాత్మికతకు జోడింపు లేదా దానికి దీనికి? అంటే మన వాళ్ళు ఏది చేసినా దానికి ఒక స్పిరిచువాలిటీని అంటించే చూశారు. ఎస్, ఓకే. మళ్ళీ ఇప్పుడు అదే హిందూ ఉన్నటువంటి మన భారతదేశంలో సెక్స్ గురించి మాట్లాడడం నేరమని ఎందుకు ఈ కల్చర్? సెక్స్ గురించి మాట్లాడడం నేరం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానేనండి సార్. సెక్స్ పాపం, సెక్స్ నేరం అనేటటువంటి రెండు వీళ్ళు మతాలు ఇక్కడ ఉన్నాయి. అవును. వాళ్ళు తెచ్చిన ఈసారి సెక్స్ నేరం అని చెప్పారంట సార్ మన శాస్త్రాల్లో. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అవును, అందులో కామం కూడా ఉంది కదా.
కాకపోతే ధర్మం మొదలు చెప్పారు, ఎస్ ధర్మబద్ధంగా ఎస్ చేయండి. ఎస్ ఓకే. ఉమ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది అనాగరికులకి ఆలోచన లేనటువంటి అనాగరిక ధర్మాలకి దీనికి పోలికే లేదు. వాళ్ళే కదా మనల్ని పరిపాలించారు 1000 సంవత్సరాలు. కాబట్టి అటువంటి ఆలోచనలే మనకు కలిగించారు. అంటే ఇప్పుడు మనం చెప్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడో మన వాళ్ళు చేసేసారు. ఇప్పుడు మళ్ళీ సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. కావాలంట. ఆ రోజు అరే దేవాలయాల మీదకి తీసుకెళ్ళి ఈ బొమ్మలు చూడండి రా, ఇదిగోరా ఇదిరా అని చెప్పి కొంచెం ఎదిగిన పిల్లలకి చెప్తే, ఇప్పుడు ఒకటే సార్, ఈరోజు కమ్యూనికేషన్స్ పెరిగినాయి. అండ్ ఆ రోజు ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. అవును. ఈరోజు సెక్స్ ఎట్ చేయాలో చిన్నపిల్లాడు కూడా చెప్పేస్తాడు. వాడు ఇంకా మెచ్యూర్గానే పిల్లలు కూడా చెప్పేస్తారు. అవునా కాదా? అవును. ఆ? అవును. కానీ ఆ రోజు మొదటి రోజు గదిలోకి పంపించేటప్పుడు ముసలి వాళ్ళు చెప్పేవాళ్ళు, ఉమ్. ఒరే నాయన ఇట్లా ప్రవర్తించు అని. అవునా కాదా? అది కూడా జ్ఞాన పరంపర. మీరు అవును. మీ పెళ్లి జరిగినప్పుడు మీ పెద్దవాళ్ళు మీకు చెప్పలేదా? ఖచ్చితంగా. భయపెట్టబాక నాయన, జాగ్రత్త నాయన. ఇవన్నీ విన్నాయే కదా మనం ఆ దాటి వచ్చినాం కదా. అవునండి. అది తప్పంటే ఎట్ట మీరు? నిజమే మీరు చెప్పింది. అంటే ఒక ఆన్సర్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలని నా కోరిక. సార్ ఇప్పుడు అది సృష్టి కార్యాన్ని మనం తప్పు అనుకుంటే ఎట్లా సార్? సృష్టి ఆగిపోదా? పోనీ అది తప్పు అన్నోళ్ళు ఏమన్నా గమ్ముకుంటున్నారా? అది తప్పు, ఏది సెక్స్ అనేది తప్పు అనేటటువంటి వాళ్ళు గమ్ముకుంటున్నారా? పందుల్లాగా పిల్లల్ని కానీ రోడ్ల మీద వదులుతున్నారు. నిజమే. అవునా కదా? అవును. సరే ఇప్పుడు మళ్ళీ ఇంత ఇది అన్నారు. మన పురాణాలు రామాయణం ఇతిహాసం పుత్రకామేష్టి యాగము అని అంటారు. అక్కడేమో యాగం చేస్తే కనుక అమృత భాండం వచ్చింది, అది తాగిన వెంటనే పిల్లలు పుట్టారు, సద్యోగర్భము. ఇవన్నీ ఎలా చూసుకోవాలి మనం? సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి సైన్స్ అది, దాన్ని సైన్స్ కాదని బాకండి. అంటే ఆనాడు దేనికి సంకేతం ఉంది? అదే చెప్తున్నది. దాని వెనుక ఉన్నటువంటి సైన్స్ ఈరోజు నీకు తెలియనంత మాత్రాన అది లేదని బాకండి. కానీ ఆ పుత్రకామేష్టి యాగం వలన బిడ్డలు పుట్టారా లేదా? పుట్టారు కదా. సో దెర్ ఇస్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అది సైంటిఫిక్గానే జరుగుతుంది. సాఫల్య కేంద్రాలాగా ఈరోజు నువ్వు పెట్టుకొని ఉన్నావు కదా. ఓకే. అంటే ఈరోజు నువ్వు పెట్టుకుంటే కరెక్ట్, ఆ రోజు వాళ్ళు పెట్టుకుంటే తప్పు. దాని మీద ప్రశ్న చేస్తావు. ఎందుకనంటే ఇప్పుడు మనకున్నదే సైన్స్ అనుకునేటటువంటి మూఢత్వంలో ఉన్నాం. ఆనాడు ఉన్నది కూడా సైన్సే, కానీ ఆనాటి సైన్స్ ఏదో నీకు తెలియకపోవచ్చు. తెలియనిది లేనిది కాదు. పోనీ తెలుసుకునేంతవరకు ప్రయత్నం చేస్తావా? చేయవు. ప్రశ్న నేను ఎత్తినేసాం, నువ్వు సమాధానం ఎత్తుక్కో. నిజం సార్. సార్ ఇప్పుడు ఇదే ఈ పురాణం మన కల్చర్ వీటికి సంబంధించి ఇటీవల కాలంలో ఒక గొప్ప వివాదం తలెత్తింది, సంచలనం సృష్టించింది. హైందవ శంఖారావం సభలోన సినీ గేయ రచయిత ఆయన ఒక మాట అన్నారు, కర్ణుడు హీరో కాదు విలన్, మన సినీ పరిశ్రమ వక్రీకరించి చెప్పింది, అందుకు సిగ్గుపడాలి మనం అన్నారు. ఇప్పుడు చెప్పండి, కర్ణుడు హీరోనా విలన్? ఇప్పుడు అనంత శ్రీరామ్ చెప్పింది. ఆయన చెప్పినందువల్ల అయ్యాడో కాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ఇంకొక వైపు నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది రావణుడు మంచివాడా చెడ్డవాడా? రావణుడు హీరోనా విలనా? రెండు పార్శ్వాలు ఉన్నాయంట. నేనైతే రెండు పార్శ్వాలు ఉన్నాయేమో అంటాను నేను. రావణ బ్రహ్మగాను అవును, సీతను చెరపట్టి తెచ్చిన విలను అవును కదా. కానీ ఎందుకు నాశనం అయిపోయాడు?
ఒక్క దుర్గుణం వల్లనే నాశనం అయిపోయాడు. ఉమ్, పరధారాభిలాష ఉమ్. అంటే ఇతరుల భార్యను ఆశించడం, ఆశించడం, పరస్త్రీ వ్యామోహం. పరస్త్రీ వ్యామోహం. గొప్పవాడై వాడు, తెలివిగలవాడు, అద్భుతమైనటువంటి విద్యా ప్రవీణుడు, అద్భుతమైన రచనాధురీణుడు, జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఎంత అద్భుతమైన అసలు శివుడు అల్లాడిపోవాలి. శివుడు తాండవం చేస్తుంది మీ కళ్ళ ముందు అవును, కనిపించదు? అవును. అంత అద్భుతమైన ఆ రచన రుద్రవీణ కావచ్చు, రచన చేసిన వాడు. రావణ వీణ, అది ఆయన సృష్టించిన వీణ ఒకటి ఉంది, ఇప్పటికీ ఉంది, తెలుసా మీకు? ఎక్కడుంది సార్ అది? అయ్యో మీకు అంటే ఆయన సృష్టించిన వీణ కాదు, ఆ మోడల్స్ ఇప్పటికీ వాడుతున్నారు. ఓ, దాన్ని రావణ వీణ అనే అంటారు. ఉమ్. అంటే ఈ రుద్రవీణ అని ఇంకోటి ఉంది, అది ఇది ఒకటేనా? రుద్రవీణ అంటే రుద్రంతో వాయించిందండి. ఓకే, రౌద్రంతో వాయించేది వాయించింది. అని. ఓకే, ఓకే. రావణ వీణ ఈ రోజు కూడా ఉంది తయారీలో. ఓ, నా దగ్గర తంజావూరు వీణ ఉంది. ఆహా, ఆ. సో ఇంత గొప్పవాడు ఒక్క దాంతో, అయిపోయాడు. ఒక్క చెడ్డ గుణంతో నాశనం అయిపోయాడు. కానీ వీడికి కర్ణుడికి ఒకటే మంచి గుణం, దానగుణం. దానగుణం. తక్కినవన్నీ ఇప్పుడు నిజంగా మిత్రుడి యొక్క మంచి కోరితే ఏం చేయాలా? వాడికి మంచి చెప్పాలా? వాడు నాశనం కావడానికి కారణం సగం వీడు కదా, అవును. అవునా కాదా? వాడిని మంచోడని ఎట్టంటావు మరి? వాడికి ఉండే ఒకే ఒక్క గుణం వలన వాడు మంచోడైతే ప్రతి వాడిలో ఒక మంచివాడు ఉంటాడు, ఉమ్. ప్రతి వాడిలో మంచివాడు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన చెప్పిన దాంట్లో చాలా వరకు సత్యం ఉంది. మనం ఆయన ఏం చెప్పాడో నేను వినలేదు. అంటే ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఏం చెప్పాడో నేను వినలేదు. నేను జస్ట్ బ్రీఫ్ ఇస్తాను. ఆయన ఏమన్నాడంటే, ఆయన దానశీలి ఎట్లవుతాడు, దుర్యోధనుడు ఇచ్చిన అరకొర రాజ్యంలోని ఏవో కొద్దిగా దానం చేసినంత మాత్రాన దానకరుడు అయిపోతాడు. అదే అది అది ఆయన మరి అతను ఎందుకు మాట్లాడాడో ఏందో అది ప్రక్కన పెడితే, ఇప్పుడు నాకు కూడా ఎక్కడి నుంచో వస్తాయి, నువ్వేం పుట్టకతో తెచ్చుకో, అవునా కాదు సార్? అంతే కదా. ఇప్పుడు పుట్టడం కూడా నువ్వు గొప్ప వంశంలో పుట్టినా నీ తల్లిదండ్రులు ఇచ్చిందే, అది కూడా ఎక్కడి నుంచో వచ్చిందే, నీదంటూ ఏముండదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు అది కూడా దానం చేయడానికి మనసు రావాలిగా. ఆ విషయంలో ఆయన గొప్పవాడు. ఇప్పుడు మనం గొప్ప అని చెప్పుకోవాలా, మంచిని మంచి అని చెప్పుకోవాలా. దానకర్ణుడుగా మన మహాభారతం కూడా ఆయన్ని ప్రశంసిస్తుంది. అంత మాత్రాన ఆయన చాలా గొప్పవాడని అనడం తప్పు. కాకపోతే మనకేందంటే, మనం ఎవరో ఒక హీరో ఆ క్యారెక్టర్ వేస్తే అది గొప్ప అనే హీరో ఇమేజ్ బట్టి ఆయన ఊహించుకోవడం. రావణుడు క్యారెక్టర్ వేస్తే రావణుడు గొప్ప, అట్లా అయిపోయింది. అండ్ సినిమాలు చూసి చరిత్ర, సినిమాలు చూసి ఇతిహాసాలని మనం ఇది చేస్తే అది తప్పు సార్. మీరు అంగీకరిస్తారు సార్, చరిత్రను ఇతిహాసాలని వక్రీకరించడంలో సినిమా ప్రముఖ పాత్ర వహించిందని? చాలా చాలా. మీరు చూడండి, సినిమాలు చూడండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఇది చెప్తానండి. అయితే అఫ్ కోర్స్ దాంట్లో కథ, వాళ్ళు డబ్బులు పెట్టారు, డబ్బులు వెనక్కు తీసుకోవాలా, ప్రజల యొక్క భావోద్వేగాల్ని రెచ్చగొట్టాలా, భావోద్వేగాల మీద డబ్బులు దండుకోవాలా, ఇది సినిమా పరిశ్రమ యొక్క టోటల్ ఇది. ఎవడైనా నీకు నీతి చెప్పాలా, నీకు మంచి ఇవ్వాలా, మంచి విషయాన్ని ఇచ్చేయాలా అనేటటువంటి తత్వంతో ఎవడూ ఉండడు సినిమా పరిశ్రమలో నాకు తెలిసి. ఎవడైనా ఉంటాడా? వాడికి డబ్బులు వస్తాయా? కాబట్టి అదొక ప్రపంచం. కానీ వాళ్ళు ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తే విలన్కి ఇంత బొట్టు పెడతారు, మళ్ళీ రుద్రాక్షలు వేస్తారు, అవునా? అండ్ హీరో ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, వాడు చాలా సాత్వికుడు, అయినా వాడు ముస్లిం అన్నమాట.
చూసాం కదా, ఈ అవును. సినిమాలన్నీ చూసాం కదా మనం. అవును. ఆ? అవును. మరి అంటే ఒక 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 విలన్ని చూపించాలి అని అంటే నువ్వు హిందుత్వాన్ని అడ్డం పెడతావు. అడ్డం పెడుతున్నావు. హ్మ్. చాలా పాత్ర, పెద్ద పాత్రే పోషించింది. అదొకటే కాదు. మీరు పాత సినిమాలు చూసుకుంటే మన మన కల్చర్ని చాలా వరకు దెబ్బతీసినాయి సినిమాలు. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ని, హ్మ్. ఆయుర్వేదిక్ డాక్టరు ఒక ఒక కెమెడియన్. కమెడియన్‌గా మార్చడం. హ్మ్. చూడండి, కాలేజీలో ఒక లెక్చరర్, వాడు ఒక కమెడియన్. హ్మ్. ఇయ్యా మనం చెప్తున్నది పిల్లలకి. లెక్చరర్ మీద ఎంత గౌరవం ఉంటుంది ఆ సినిమా చూసిపోయిన వాడికి. అవును. నిజమే. గురుభావమే పోతుంది. పోతుంది. ఏమిస్తున్నాం పిల్లలకి మనం మన సినిమాల ద్వారా? చెప్పు, నువ్వు డబ్బులు సంపాదించుకో, తప్పులేదు. చూడండి అసలు ఎన్ని పదాలని మనం నాశనం చేసాము. హ్మ్. మనము లాడ్జికెళ్ళి ప్రేమించుకుందామా? లాడ్జికెళ్ళి ప్రేమించుకోవడం ఏంటండి? అంటే సెక్స్ చేసుకోవడాన్ని ప్రేమించడం అనేటటువంటి పదాన్ని ఒక వాడడం. అద్భుత పదాన్ని ఆడకు తీసుకొని వచ్చారు. పార్కులో ప్రేమించుకుందామా? తుప్పల్లో ప్రేమించుకుందామా? ఏమనాలో చెప్పండి మీకు? అవును. ఎంత పవిత్రమైన పదం అది, ప్రేమ అనే పదం. ఒక యూనివర్సల్ దీన్ని ఇచ్చే పదాన్ని నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్ళావు? నీచార్థంలో వాడాడు. హ్మ్. సో మనం ఎందుకు ఇప్పుడు మీరు మిస్ అమ్మ హ్మ్. చూసారు కదా? హ్మ్. ఆ? హ్మ్. అద్భుతమైన చిత్రం, అవును. అద్భుతమైన చిత్రం, చాలా గొప్ప చిత్రం. దాంట్లో ఆ, ఒక ఆయుర్వేదిక్ డాక్టరు, టీచరు. అవును. ఆనాటి కాలంలో ప్రతి వాళ్ళకి ఆయుర్వేదం వచ్చుండేది సార్. అవును. ఇంట్లో తల్లికి ఆయుర్వేదం అవును. వచ్చుండేది సార్. ఇంటి వైద్యం అనేది ఉండేది ఒకటి. ఇంట్లో ఉండేటటువంటి దినుసులతో మనకు వైద్యాలు చేసేవాళ్ళు, కషాయాల నుంచి కషాయాలు చేసేవాళ్ళు. అండ్ మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అనేక రకాల ఉపాయాలు మనకు వంటింట్లో ఉండేవి. ఈరోజు నీ నాలెడ్జి ఒక తల్లి నుంచి బిడ్డకి, లేదా ఒక అత్త నుంచి కోడలికి ట్రాన్స్ఫర్ అవుతుందా? ఒకటి. ఆ నాలెడ్జ్ పోయినట్టేనా కాదా? హ్మ్. అవును సార్. ఈరోజు నీకు ఏదైనా చిన్న సమస్య వస్తే హాస్పిటల్కి పోతున్నావు. పోనీ వాడు కూడా హాస్పిటల్లో ఇంతకుముందు మా చిన్నప్పుడు డాక్టర్లన్నీ పరిశీలించి, నాయన ఇది నీ సమస్య, ఇదేదో మాత్ర వేసుకో, మందు వేసుకో అని చెప్పేవాడు. ఈరోజు ఇంత పొడుగు లిస్ట్ రాస్తున్నాడు వాడు. అవును. నిజమే సార్. మొన్న నాకు ఒక ఫ్రెండ్ కాస్త గుండెల్లో కాస్త నొప్పిగా ఉంది అని అంటే, నేను చెప్పా తనకి, అది గ్యాస్ ప్రాబ్లం అయి ఉంటుంది, ఒకసారి ఏదైనా యాంటీ గ్యాస్ట్రిక్ ఇది ఏదైనా వేసుకో అంటే, తను భయపడి హాస్పిటల్కి వెళ్ళాడు. 80,000 ఖర్చు పెట్టించి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏం లేదండి కొంచెం గ్యాస్ పైకి తన్నింది. అని చెప్పడానికి 80,000. నిజమే సార్. నిజమే. నిన్న చూడలేదా మనం? ఇది మన ఈ ఈ సమయంలో ఏదో కోవిడ్ సమయంలో అవును. అవును. ఇందాక అంటే మనం ఈ దీనికి రావడానికి ముందు మీరు ఒక మంచి అవును. మాట అన్నారు అవును. సార్. అసలు చారిటీ అనేది నిలువెత్తుగా కనిపించింది. నిలువెత్తుగా కనిపించిందని, దోపిడీ అనేది కూడా కనిపించింది. మీకు కనిపించాలా? ఓహ్! హాస్పిటళ్ళు దోచుకోవాలా? ప్రాణాలు దోచుకున్నాయి, ఆస్తులు దోచుకున్నాయి. హ్మ్. దోచుకోవాలా? దోచుకున్నాయి సార్. అప్పుడు ఈ దేశంలో ఉండే ఇన్ని కోట్ల మందిని రక్షించినటువంటి ఇదేందో తెలుసా? హ్మ్. నీ ఆయుర్వేదం. ఓహ్! ప్రతి ఇంట్లో కషాయాలైతే తాగారప్పుడు. ఖచ్చితంగా. మేము 3,000 మందికి ఇచ్చాం మెడిసిన్. ఓహ్!
ఇంట్లో తయారు చేసి. మరి నీదైనటువంటి విజ్ఞానాన్ని, నీదైనటువంటి ఒక ఇప్పుడు సార్ ఇన్ని వేల సంవత్సరాలు నిన్ను బతికించినది విద్య కాదు సార్. అవును, అవును, నిజమే సార్. నేను గమనిస్తుంటాను. ఇప్పుడు ఈ అంటే ఎంబీబీఎస్, అలోపతి డాక్టర్సు, ఆయుర్వేదిక్ డాక్టర్సు వీళ్ళు మాది గొప్ప అంటే మాది గొప్ప అని ఇది చేసుకోవడం. అవును, ఎస్, అలోపతి ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ సిస్టమ్. కానీ ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ అదొకటే గొప్పది అనుకోవడం తప్పు. దాంట్లో ఉండే మంచితనం, దాంట్లో ఉండే మంచి దాంట్లో ఉంది, దీంట్లో ఉండే మంచి దీంట్లో ఉంది. దీంట్లో ఉంది. అవును సార్. సార్ ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం, ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మన భారతదేశానికి హిమోత్పర్వతాలు రక్షక భటుల్లాగా నిలబడి ప్రకృతి పరంగాను రక్షణ పరంగాను మనల్ని కాపాడుతున్నాయని మనం నమ్ముతున్నాం. హిమవన్నగమని పురాణాల్లోనూ ప్రబంధాల్లో కూడా బ్రహ్మాండంగా అది కైలాస పర్వతము అని. ఆ హిమవత్పర్వతాలు హిమాలయాల్లోన అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయని అంటారు. కైలాస పర్వతం, హిమవత్, అది ఏంటో మాకు కాస్త చెప్తారు సార్. ఇప్పుడు రహస్యాలను మీరే అంటున్నారు దాన్ని. అంటున్నారు, నిజమేనా అని? నిజమే సార్. ఇప్పుడు ఇప్పటి వరకు మరి కైలాస పర్వతాన్ని ఎవరు ఎందుకు ఎక్కలేకపోయారు? ఎవరు ఎందుకు ఎక్కలేకపోయారు? ఎక్కడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఒకసారి చూడండి. ఒక ఫారినర్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అదే యాక్చువల్గా కైలాస పర్వతం మన మౌంట్ ఎవరెస్ట్ కంటే చిన్నది. అవునా? మౌంట్ ఎవరెస్ట్ కంటే చిన్నది. మౌంట్ ఎవరెస్ట్ను 3-4 సార్లు 10 సార్లు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ఎందుకు ఎక్కలేకపోతున్నారు? అక్కడ ఆపే మహిమ ఏమైనా ఉందా? ఆ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేసినటువంటి పర్వతారోహకుడు కొంత దూరం ఎక్కగానే అతనికి ముసలితనపు ఛాయలు కనిపించినాయి. గోళ్ళు పెరగడం, ఈ చర్మం ముడతపడడం. అతను ఇచ్చిన స్టేట్మెంట్ మీకు గో టు ద గూగుల్ అండ్ సెర్చ్ ఇట్. అంటే అలా అయిపోవడానికి కారణాలు ఏమో సార్. ఇప్పుడు నేను మీకు అంటున్నది అదే. దేర్ మైట్ బి ఏ రీజన్, బట్ దట్ రీజన్ యూ డోంట్ నో. వీ డోంట్ నో బట్ దెర్ ఇస్ ఎ రీజన్. సార్, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది సార్. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. నీకు ఆ కారణాన్ని తెలుసుకోకుండా మనం దీన్ని విషయాన్నే తప్పు అనడం తప్పు. నిజమే సార్. కాబట్టి దానికి ఇప్పుడు ఎంతోమంది నాకు తెలిసి నేను చదివినటువంటి పుస్తకాల్లో ఒక టిబెట్ యోగి దాన్ని అధిరోహించాడని నేను చదివా. మిలారెపా అతని పేరు. టిబెట్ యోగి అతను. మిలారెపా జీవిత చరిత్ర అని దొరుకుతుంది మనకి, తెలుగులో కూడా ఉందనుకుంటాను. అతను ఒకటిది కనిపిస్తుంది నాకు. అండ్ ఎవ్వరూ కూడా దాన్ని ఎక్కలేరు అనేది ఒక ఇది. ఆస్ట్రల్ ట్రావెల్లో చాలామంది వెళతారు అనేది ఇంకొక పార్శ్వం. ఆస్ట్రల్ ట్రావెల్ ఉందా? ఎస్, ఉంది. వాట్ ఈస్ దట్ ఆస్ట్రల్ ట్రావెల్? మీరు సార్, మీకు ఇట్లా చెప్తే బాగా అర్థం. మీకు టెలిస్కోపులు ఇవన్నీ ఏమీ లేనప్పుడు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని, నక్షత్రాల్ని, వీటిలన్నింటి గురించి మీకు చెప్పారా? ఉన్నాయా లేదా? ఈ రోజుకి నీ పంచాంగం నీకు విషయాన్ని గ్రహ నక్షత్ర రాశుల గురించి చెప్తుంది. ఎట్లా కనుక్కున్నారు? ఉందే సమాధానం? ఇప్పుడు మీరు ఎక్కడికైనా సరే మీరు మీ శరీరాన్ని వదిలి వెళ్ళవచ్చు, వచ్చి మళ్ళా శరీరంలో చేరవచ్చు. ఇదొక యోగ విధానం ఉంది. దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఈ శరీరంతో కూడా ఎగరవచ్చు. నేను మీకు
అంటే అయితే మీరు ఖచ్చితంగా ఈ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆ వీడియో మీకు వీడియో చెప్తాను నేను ఇప్పుడు. ఓకే సార్. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఓకే సార్. ఆ వీడియో ఈ వీడియోతో జాయిన్ చేయించండి. చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం సార్. గూగుల్‌లో ద ఫ్లయింగ్ సైంట్ అని కొట్టండి. ఫ్లయింగ్ సైంట్. తిరువణ్ణామలైలో ఒక సెయింట్ కూర్చొని ఇట్లా నమస్కారం చేస్తూ ఇట్లా ఎగిరిపోయాడు. బా! దట్ వాస్ రికార్డెడ్ ఇన్ సెల్ ఫోన్. బట్ ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడున్న సెల్ ఫోన్లు, అప్పుడున్న వాటి టెక్నాలజీతో టెక్నాలజీ. దట్ వాస్ కేమ్ ఇంటు ద కంప్లీట్ న్యూస్ ఛానల్స్. మీరు అది వేయండి. వేస్తాం సార్, ఖచ్చితంగా సార్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేనేదో చెప్పేసి వెళ్ళిపోయాను లేదు లేదు లేదు, వి విల్ యాడ్ ఇట్. భావన వద్దు. వి విల్ యాడ్ ఇట్. అండ్ మీకు రమణ మహర్షి, ఇది అరుణాచలానికి సంబంధించిందే. ఇది అవును. ఇది రెండవది కాదు, ఇదే మొదటిది. రమణ మహర్షి చనిపోయినప్పుడు ఒక పెద్ద జ్యోతి ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో నుంచి ఇట్లా తిరిగి మళ్ళా ఆ టెంపుల్లోకి వెళ్ళి మాయమైంది. కొన్ని లక్షల మంది చూశారు ఆ జ్యోతిని. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్లో ఉండే వాళ్ళందరికీ కనిపించింది అది. నేను చెప్తున్నది కాదు, ఆనాటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి, రాసిన పుస్తకాలు ఉన్నాయి. మరి ఏంటంటారు? నువ్వు నేను చేస్తే జ్యోతి పోద్దా? అంతే కదా, కట్టెపోద్ది. కట్టెపోద్ది. అయితే ఆత్మ ఇదేదో ఉంటుంది కదా సార్, అది ఉంది అంటారు. అది మరి లేకపోతే మీకు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి చెప్పండి సార్. ఒక్క సెకండ్ సార్, ఇందాక మనం మళ్ళా ఒక చిన్న సైన్స్ కొద్దాం. ఈ విశ్వ చైతన్యం విశ్వం అంతా నిండి ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటున్నాం. అవును, వాడే నీలో కూడా ఉన్నాడుగా. ఏ రూపంలో ఉన్నాడు? చైతన్య స్వరూపంగా ఉన్నాడు. నీలో ఉండే ప్రతి కణంలో జీవం ఉంది. జీవకణాలే కదా ఇవన్నీ. అవును, ప్రతి కణంలో జీవం ఉంది. ఆ చైతన్యాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఈ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానం చేశారు అనుకుందాం. ఏమవుతుంది? మీరు వేరు, విశ్వం వేరు అవుతుందా? కాదు. సో నువ్వు కూడా అహం బ్రహ్మాస్మి, అద్వైతం. ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. అవునా కాదు సార్? అవును, నిజం సార్.
యోగులు చెప్పేది అది. ఉమ్, యోగం ద్వారా, యోగము అంటేనే కలయిక. అవును. దేన్ని దేంతో కలయిస్తున్నావు? ఆత్మ ఆత్మ పరమాత్మ. ఆత్మను పరమాత్మతో కలయిస్తున్నావు. ఉమ్, కలిస్తే నువ్వు దేవుడు ఒకటే అవుతున్నావు. నువ్వే దేవుడివి. భారతీయ విజ్ఞానం అంతా చెప్పేది మనిషిని దేవుడుగా చేయడమే, మనిషిని దివ్యుడుగా చేయడమే. భారతీయ ఫిలాసఫీ అది. అందుకే రాముడు దేవుడయ్యాడు, అందుకే కృష్ణుడు దేవుడయ్యాడు, అందుకే ఇంతమంది దేవతలు మనకి మనుషులుగా పుట్టి దేవుళ్ళు అయ్యారు. ఉమ్, ఎంతమంది ఋషులండి, ఎంతమంది మునులండి, అవును. ఎంతమంది మహానుభావులు ఈ నేల మీద పుట్టారు. అడుగడుగున అసలు అద్భుతమైనటువంటి ఆ, వ్యక్తులు ఈ నేల మీద నడయాడు. నడియాడు. అవును సార్. మన అదృష్టం మనం ఈ నేలలో పుట్టడం. పుట్టడం. సో మీ ప్రశ్నకు సమాధానం దొరికింది, దొరికినట్టేనా? దొరికింది. దొరికినట్టేనా? మరో చిన్న సందేహం. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు సందేహం చిన్నదంటే ఆన్సర్ పెద్దగా ఉంటుంది, అది కదా ప్రాబ్లము. ఇప్పుడు జన్మ పునర్జన్మ, ఇప్పుడు ఆత్మ అంటున్నారు కాబట్టి ఆత్మ నిత్యము అని కూడా అంటున్నారు. శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతుంది అని. ఆత్మ వెళ్ళదు, ఉమ్, ఆత్మ వెళ్ళదు. దయచేసి ఆహా, జీవుడు వెళ్తాడు. ఉమ్, ఆత్మ ఆత్మ జీవుణ్ణి ఆశ్రయిస్తుంది. ఆహాహా. జీవశక్తి ఉంది కదా సార్, అవును. ఈ జీవశక్తి వెళ్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అవుతుంది ఎందుకు సార్. ఉమ్, అవుద్ది సార్. ఇది మీరు చాలా చిన్న క్వశ్చనే, కానీ చాలా పెద్ద ఆన్సర్ ఉంది దీనికి, చాలా సార్, ప్లీజ్. పెద్ద ఆన్సర్. కాకపోతే చాలా టైం తీసుకుంటుందని నేను లేదు, ఆలోచిస్తున్నాను. చెప్పండి సార్, మేము వింటాం దయచేసి. సరే, మీకు అర్థమయ్యే విధానంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సైన్స్ ఏం చెప్తుంది? థాట్ ఈజ్ ఎనర్జీ అంటుంది. సో మన ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? థాట్లెస్ స్టేజ్కి అంటే నేను చాలా సింపుల్గా చెప్పడానికి ఓకే, ప్రయత్నం ఓకే, చేస్తున్నా. ఓకే. సో ఈ థాట్స్ అన్నీ మీరు ఈ జీవుడితోటి అక్యుములేట్ అయి ఉన్నాయి, ఉమ్, అవునా? అవును. ఇంకొక గర్భంలోకి నువ్వు వెళ్ళగానే ఉమ్, అక్కడ ఈ థాట్స్ same రిలేట్ అయితే. అయ్యి ఉమ్, అక్కడ జన్మం తీసుకుంటున్నావు. అందుకే చాలా మీరు కొంతమంది చిన్నపిల్లవాళ్ళని గమనిస్తే వాళ్ళల్లో వాళ్ళ వంశంలో ఎటువంటి ఇది లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఓకే. మీరు గమనించండి. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ ఇంతకుముందు ఒక చోట చెప్పాను, అయినా ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చెప్పండి. చేస్తాను. ఆ, ఆయన పేరేం పేరు, శ్రీనివాస్, మాండలిన్ శ్రీనివాస్ అని ఒక అవును, కుర్రాడు. అవును, తెలుసు సార్. విన్నారు కదా? విన్నాను. మర్చిపోయాను మీకు. లేదు, అది కాదు కాదు, లేదు. మీరు దరిదాపుల నా ఇదైన వాళ్ళే కదా, కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఆ కుర్రాడు 3 ఏళ్ళప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మ్యాండలిన్ వాయించేది, వాడు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. అద్భుతమైన కీర్తనలు, పెద్ద పెద్ద ఆ, సంగీత విద్వాంసులు ఇవ్వలేని కాన్సర్ట్స్ అతను మ్యాండలిన్ మీద ఇచ్చేవాడు. ఇచ్చేవాడు. మరి ఎట్టొచ్చింది ఆ చిన్న కుర్రాడికి, 3 ఏళ్ల కుర్రాడికి నీకు అంత శక్తి ఎట్టొచ్చింది? ఉమ్, ఆయన మన ఈయన మంగళంపల్లి బాలమురళి కృష్ణ, ఉమ్, మంగళంపల్లి బాలమురళి కృష్ణ చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను నా 10వ సంవత్సరంలోనే నేను కాన్సర్ట్స్ ఇచ్చాను. అవును, అవునండి. మరి 10వ సంవత్సరానికి సాపాసాలే రావు. ఆయనకి ఎట్టొచ్చింది అంత జ్ఞానం, కాన్సర్ట్స్ ఇచ్చే అంత జ్ఞానం? దీనికి ఏదో ఒక రీజన్ ఉండాలి. అంటారు పూర్వజన్మ సుకృతం అని అంటారు. ఉమ్, పూర్వజన్మ సుకృతం అని అంటే పూర్వజన్మ వాసనలు. వాసన. ఉమ్, ఇప్పుడు సరిపోయిందా? సరిపోయింది సార్. సరిపోయిందా? ఇంకొక ఇది కూడా చెప్తాను. ఇక్కడ పునర్జన్మ వరకు వచ్చాం మనం. అవును, జన్మ రాహిత్యం అనేది ఒకటి ఉంటుంది, అవును, అది కూడా దాన్ని మోక్షం అని అంటారు. మోక్షం అంటాం. ఏంటి జన్మ రాహిత్యం? వెన్ యు ఆర్ డయింగ్, చనిపోయేటప్పుడు థాట్లెస్ స్టేజ్లో చనిపోతే, ఓహ్. దాన్ని తురీయ అవస్థ అంటారు. ఉమ్, థాట్లెస్ స్టేజ్లో చనిపోతే మీరు మోక్షాన్ని పొందుతారు. అట్లా చనిపోతారా? చనిపోతారు.
యోగం ద్వారా నేర్చుకునేది అదే, ఆ తురియ అవస్థను అనుభవించడమే, ఉమ్. అతీతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం. థాట్ ఉంటే కదా మీకు జన్మ. అవును. థాట్ లేకపోతే ఏంది? సో థాట్లెస్ గా వెళ్ళిన వాడు జన్మరాహిత్యం, థాట్స్ తో వెళ్ళిన కానీ వాడికి మరో అది జన్మ. అది అది సాధ్యమా? అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు, ఎంతో ఎంతో కష్టం. ఇప్పుడు నేను ఏం ఆలోచించకూడదు అని ధ్యానం చేసేవాడు కూడా ఏం ఆలోచించకూడదు అనేది ఆలోచన అనే సంగతి తెలియదు. అవును. ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే ఒక చిన్న అప్పుడెప్పుడో నేను నేర్చుకున్న చిన్న పద్యం పోతన భాగవతంలోన గజేంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అంటే దేవుడు ఎట్లా ఉంటాడనేది పోతన ఎంత అద్భుతంగా చెప్పాడు కదా. చాలా లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల నెవ్వడు ఏకాకృతిని వెలుగు అతని గొంతు ఆత్మసిద్ధి కింద అంటాడు. అంటే దేవుడు అడ్రస్ ఇచ్చేసాడా అనిపిస్తుంది. అవును సార్, అవును సార్, మీరు చెప్పిందంతా మ్యాచ్ అవుతుంది. చాలా చాలా అద్భుతం. ఇప్పుడు మాకు చిన్నప్పుడు ప్రార్థనలో చెప్పేవాళ్ళు, ఇది నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు టయానికి. ఈశ్వరునే శరణంబు వేడదని అని వస్తుంది. లావొక్కింత కాదు కాదు కాదు, గజేంద్ర మోక్షంలో కాదు, వేరే చోట. ఈశ్వరునే శరణంబు వేడదని అని వస్తుంది లాస్ట్ లో. పద్యం టక్కని గుర్తురాల. నాకు 400 పద్యాలు దాంట్లో నాకు బాగా నోటికి వచ్చాయి. ఒక్కోసారి వయసు పైబడుతుంది కదా. చెప్పండి. సో దాంట్లో చెప్తాడు, ఈశ్వరుడు అనే దానికి డెఫినేషన్ ఇస్తాడు, చాలా అద్భుతమైన డెఫినేషను. మీరు సార్ ఎందుకు చెప్తారు సార్ భాగవతం చదువు, రామాయణం చదువు, అండ్ మహాభారతం చదువు, ఎందుకు చెప్తారు ఇవన్నీ? చాలా విషయాలు మిమ్మల్ని సార్. వివేకానందుడు ఒక మాట, అద్భుతమైన మాట చెప్తాడు సార్. ఏం చెప్తాడంటే, నిన్ను నువ్వు మలుచుకునే దానికి వచ్చిన వ్యాయామశాలే ఈ భూమి అంటాడు. ఎంత అద్భుతమైన మాట సార్. మనల్ని మనం మలుచుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో సార్, ఇది ఇది ఎండ్లెస్ గని, ఈ దేశపు సంస్కృతి, ఈ దేశపు సాహిత్యం. మీరు ఎంత తవ్వితే అంత వస్తూనే ఉంటుంది. మీ ఓపిక మీ తీరి అంతే. ఇప్పుడు ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతెంత కనుక్కోవాలని పోయిందంట. ఈ జాతి యొక్క విజ్ఞానం సముద్రం అంతా, మనం ఉప్పు బొమ్మలం. పోతే దాంట్లో కరిగిపోవడమే తప్ప రావడం ఉండదు. సార్ ఇప్పుడు అగైన్ కమింగ్ టు దట్ పాయింట్, ఈ పునర్జన్మ అనే దాంట్లో ఇటీవల ఒక ఏదో చదివాను సార్, కల్పనా చావ్లా గురించి. ఎస్, ఇట్ ఈస్ దేర్. గో టు శ్రీలంక సార్, లైవ్ ఎగ్జాంపుల్ సార్, అది లైవ్ ఎగ్జాంపుల్. ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా మగపిల్లాడుగా శ్రీలంకలో జన్మించింది. ఆ పిల్లాడు చెప్తున్నాడు, అండ్ చాలా లో క్లాస్ కుటుంబం అది. వాళ్లకు అదే సింహళ భాష తప్ప వేరే భాష రాదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు. ఆ చిన్న వయసులో అప్పుడు జరిగిన సంఘటనలు చెప్తున్నాడు సార్ వాడు. సో ఇది ప్రజెంట్ సాక్షాత్ ఎగ్జాంపుల్ ఉన్నట్టు, ఇది పునర్జన్మ ఉంది అనడానికి. సార్ ఈ మధ్య కాలంలో ఒక ఆయన, నేను ఇంకా దాని మీద పరిశోధన చేస్తున్నాను ఇప్పుడు రైట్ నౌ, మన విజయవాడలో శ్రీశైలంలో ఉండి చనిపోయిన విజయవాడలో పుట్టింది. దాని మీద ఇంకా వర్క్ జరుగుతున్నది. అది ఇప్పుడప్పుడే నేను ఐ కాంట్ గివ్ యూ ద డీటెయిల్స్ అంటిల్ జరిగింది. చాలా ఉన్నాయి సార్,
సార్ మనకు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆ, ఈ దాన్ని ఏమంటారంటే ఒక డివిజన్ ఉండేది. ఉమ్, ఆ డివిజన్ తీసేశారు ఇప్పుడు. ఉమ్. 6,000 కేసులు నమోదు చేశారు వాళ్ళు. ఉమ్. ఈ పునర్జన్మకు సంబంధించి పునర్జన్మకు సంబంధించి. అంటే వాళ్ళకి ఇవన్నీ గుర్తుండడం వల్ల ఈ సాక్ష్యాలన్నీ బయటపడ్డాయి. మీకు చాలా నాకు మదన్ గుప్తా అని ఒక ఛానల్ ఉంది, అవును సార్. నా ఓన్ ఛానల్. దాంట్లో పునర్జన్మకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని ఇచ్చాను, చూడండి. ఓకే సార్. పుస్తకాలు కూడా, పుస్తకాలతో సహా ఓ, రెఫరెన్స్ బుక్స్, ఓకే. దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు చాలా. సార్ మనం లేదు అనడం చాలా ఈజీ, రెండు అక్షరాల పదం. అవును. కానీ దాని ఉంది అని చెప్పడానికి చాలా పరిశోధన పరిశ్రమ చేయాలా, పరిశోధన చేయాలా. సార్, ఇప్పుడు మన అంతిమ సంస్కార కార్యక్రమాల్లోన చనిపోయిన తర్వాత ప్రేతాత్మ ఆత్మగా మారుతుందని ఏదో సమ్ ప్రాసెస్ చెప్తారు. అవును సార్. ఇప్పుడు ఈ రిచువల్స్ అవన్నీ దట్స్ డిఫరెంట్ ఇది అవును. సార్. ఇప్పుడు నేను సైంటిఫిక్ గా మాట్లాడాను, అవును. రిచువలిస్టిక్ గా మాట్లాడితే అది వేరు. దాన్ని అంటే ఈ ఆత్మ ప్రేతాత్మలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రేత అంటే నీ శరీరం లేనిది ప్రేతం. అంతేనా? అంటే ఇప్పుడు సార్ ఈ ఈ ఈ థాట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి సార్, శరీరం వదిలేసినాయి. ఈ శరీరంలో ఉండే ఎనర్జీ అంతా ఉంది కదా, ఆ ఎనర్జీ అంతా ఒక మీలో ఉండే ఎనర్జీయే కదా. మీలో ఉండే ఎనర్జీ బయటకు వచ్చేసింది. ఓకే, వచ్చేసింది కాబట్టి ఇది కట్ అయిపోయింది. అవును, అవును. ఉంటే శివుడు సార్, శివం పోతే శవం, పోతే శవం. ఆ శివం ఏంది? చైతన్యం, అంతే కదా. అదంతా బయటకు వచ్చింది అనుకోండి, అక్యుములేట్ అయి ఉంటుంది కదా. అవును. దాన్ని ప్రేత అంటున్నాం మనం. ఓ, సూపర్ సార్. అదే నాకెందుకో ఆత్మ ప్రేతాత్మ అంటే ఇంకా దాని మీద ఆ సబ్జెక్ట్ మీద విడిగా అసలు మీరు చేయదలుచుకుంటే ఒక ఖచ్చితంగా మాట్లాడదాం, సబ్జెక్ట్ చేద్దాం. ఎందుకంటే అది చిన్న సబ్జెక్ట్ కాదు. అవును, అవును. దాని మీద అది చాలా పెద్ద సబ్జెక్టు. ఇంకా దాంట్లో మీరు లోతుకెళ్ళి వర్క్ చేస్తూ ఉంటే చాలా, అంటే మాట్లాడుకుంటూ ఉంటే చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది సార్. ఇప్పుడు చివరిగా ఒకటి, ఇందాక మనం అనుకున్నట్టు మీరు మా స్టూడియోకి వచ్చి ఇంతకుముందు చేసినటువంటి ఒక టాక్లోన ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు, పార్సీ అనేటువంటి ఒక వాదం చెలరేగింది. కింద కొంతమంది కూడా కామెంట్ చేశారు మిత్రులు. దానికి మీ నుంచి వివరణ అడగాలని మాకు. హైదరాబాద్ వాళ్ళు అయితే ఒకసారి పార్సీ గుట్టకి వెళ్ళమనండి. పార్సీ అయితే చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? ఒక గుట్టు ఉంటుంది, దాని మీద ఒక వేదిక ఉంటుంది, దాని మీద ఆ శవాన్ని పడేసి వెళ్తారు. ఓకే. మా ఇంటి వెనకే ఉంటుంది పార్సీ గుట్ట. అక్కడ అవి వల్చర్స్ అవన్నీ వచ్చి తింటాయి. అంటే చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడదు. మరి ఫిరోజ్ ఖాన్ పార్సీ కానీ అయితే ఆయన సమాధి ఎందుకుంది? సమాధి ఉంది తెలుసా మీకు? అన్నారు. మరి సమాధి ఉన్నప్పుడు అతను పార్సీ ఎట్ అవుతాడు? ఎవడైనా సరే సార్, చచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా రిచువల్ని పాటిస్తారు. అవును, వాళ్ళకి సంబంధించిన రిచువల్స్ పాటిస్తారు. ఇప్పుడు నీకు ఇంకొక సంగతి, ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకోండి, నీకు ఇష్టం లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు రిచువల్స్నే పాటిస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మనకు తెలియదు కాబట్టి. నిజం సార్. సో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన పార్సీ కాదు, మహమ్మడన్ సార్. మీరు నేను చెప్పాను కదా, వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తే తెలుస్తుంది మీకు. నేను చెప్పింది ఉత్తనే చెప్పాలా? అవునవును. కనీసం ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎతకడానికి కూడా ఓపిక లేని వాళ్ళు కామెంట్లు చేస్తుంటారు. అవును సార్. సో ఇది మన వ్యూయర్స్కు ఇది క్లారిటీకి రావాల్సి ఉంది కాబట్టి మీ ద్వారా తప్పే. ఇప్పుడు ఇది నేను చెప్పింది చాలా చిన్న లాజిక్. అవును,
ఆ లాజిక్ వాళ్ళు ఎలా మిస్ అయ్యారో తెలియదు మనకి. ఇప్పటికీ ఉంది కదా, ఆయన సమాధి ఇప్పటికీ ఉంది. ఎవిడెంట్ ఎగ్జాంపుల్ అది కూడా కబ్రస్థాన్లోనే, ఏది ముస్లిం కబ్రస్థాన్లోనే ఉంది. ఉంది. ఎక్కడో పోనీ హిందువుల దాంట్లో ఉంది అనుకుంటే కాదు. సో చాలా సంతోషం సార్. ఎన్నో విషయాలు మా దగ్గర మీరు అంటే ఇంకా మాకు తృప్తి లేదు. అంటే ఇలాంటి వ్యక్తులతో మీతో ఎంత ముచ్చటించినా మాకు అసలు ఎనర్జీ వస్తుంది. మాకు వీఆర్ గెయినింగ్ ఏ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యూ సార్. రియలీ చాలా సంతోషం అండి. అద్భుతమైన విషయాలు మీతో పంచుకోగలిగాం. మా ఛానల్ చేసుకున్న అదృష్టం. మా ప్రేక్షకులకు ఈరోజు మీరు షడ్రోపేతాన్నమైనటువంటి విందు వడ్డించారు. అందుకు మేము చాలా కామెంట్లు చూడండి. లేదు సార్, లేదు సార్, సార్ విమర్శలు చేసేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. దానివల్ల వాళ్ళే దే విల్ నో మోర్ థింగ్స్. సార్ విమర్శ చేస్తే ఎప్పుడు కూడా మన ప్రత్యేకంగా మన భారతీయ ధర్మం, మన సనాతన ధర్మం ప్రశ్నించమని చెప్పింది. అంతే కదా. మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తులు ప్రశ్నలతోనే మొదలవుతాయి. అవును. కాబట్టి ప్రశ్నిస్తేనే తెలుస్తుంది. కాకపోతే ఎక్కడంటే అక్కడ ఏ ప్రశ్న అంటే ఆ ప్రశ్న కాకుండా సరి అయిన ప్రశ్న సరి అయిన చోట వేస్తే ఆన్సర్ దొరుకుద్ది. చాలా సంతోషం సార్. సో మరొకసారి మిమ్మల్ని కలుసుకునే అదృష్టం మా ఛానల్ దొరుకుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ది గ్రేట్ సైంటిస్ట్ కావచ్చు, లేదా ఏన్షియంట్ నాలెడ్జ్ ప్లస్ అంటే ఒక సంప్రదాయము ఆధునికత కలబోసినటువంటి అద్భుతమైన వ్యక్తి నుంచి వచ్చినటువంటి సమాచార ప్రవాహాన్ని ఇప్పటిదాకా మీరు చూశారు. మరోసారి ఖచ్చితంగా సార్తో కూర్చొని మనం ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. రామదుర్గం మధుసూదన్ రావు సైనింగ్ ఆఫ్. సార్ చాలా సంతోషం.